గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు పాలిటీ క్లాస్. పాలిటీలో మనం ఈరోజు మార్నింగ్ ఈవినింగ్ 2 times పాలిటీనే చూసుకుంటాం, ఎందుకంటే పాలిటీలో కొన్ని టాపిక్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. సో వాటిపైన ఒక అవుట్లైన్ తెచ్చుకోవడం కోసం మనం ఈరోజు మార్నింగ్ ఈవినింగ్ 2 పాలిటీనే చూద్దాం. మనకి ఫండమెంటల్ టాపిక్స్ ఆఫ్ పాలిటీ ఉంటాయండి కాన్సెప్చువల్గా, లైక్ ఫండమెంటల్ రైట్స్ అవనివ్వండి, డిపిఎస్పీస్ అవనివ్వండి, పార్లమెంట్ టాపిక్ అవనివ్వండి, ఇవన్నీ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అనమాట. అంటే కొంచెం కాన్సెప్ట్తో కూడి ఉన్న టాపిక్స్ అవి. ఆ టాపిక్స్ అయితే మనం క్లియర్ కట్గా చూసుకున్నాం, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చూసుకుంటూ వచ్చాం ఆ టాపిక్స్. వన్స్ ఆ కోర్ పార్ట్ ఆఫ్ పాలిటీ అయిపోయాక మనకి చిన్న చిన్న టాపిక్స్ ఉంటుంటాయి అనమాట. అంటే ఎక్కువ టాపిక్స్ ఉంటాయి, కాకపోతే చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయి. వాటి మీద కూడా ప్రశ్నలు బాగానే అడిగే ఛాన్స్ ఉంటుంది. అందులో మేజర్గా 2 టాపిక్స్ ఏంటి అంటే రాజ్యాంగబద్ధ సంస్థలు, కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఒకటి, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, రాజ్యాంగేతర సంస్థలు 2. సో మనం ఈరోజు మార్నింగ్ క్లాస్లో రాజ్యాంగబద్ధ సంస్థల గురించి చూసుకుందాం. ఈవినింగ్ క్లాస్లో రాజ్యాంగేతర సంస్థల గురించి చూసుకుందాం. ఈరోజు మనం క్లాస్లో చూసుకోవాల్సింది కాన్స్టిట్యూషనల్ బాడీస్. కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే ఏంది? వేటి గురించి అయితే రాజ్యాంగంలో ప్రస్తావన ఉందో వాటిని మనము రాజ్యాంగబద్ధ సంస్థలు అంటాం, కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని అంటాం. నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే ఏంది? వేటి గురించి అయితే రాజ్యాంగంలో ప్రస్తావన లేకుండా ఉంటుందో వాటిని రాజ్యాంగేతర సంస్థలు అంటాం. మార్నింగ్ మనము రాజ్యాంగబద్ధ సంస్థలు, కాన్స్టిట్యూషనల్ బాడీస్ చూసుకుందాం. గుడ్ మార్నింగ్ అండి ఈచ్ వన్ ఆఫ్ యూ. ఓకే, సో అందరూ వచ్చేసినట్లే కదా. Let us continue. Our topic would be constitutional bodies. ఈ కాన్స్టిట్యూషనల్ బాడీస్ టాపిక్ ఎట్లా ఉంటుందంటే, ఇందులో భాగంగా మనం చాలా సంస్థలు ఉంటాయి, బ్రీఫ్గా చూసుకుంటే సరిపోతుంది ఒక్కొక్క దాని గురించి. కాన్స్టిట్యూషనల్ బాడీస్, మనకు అసలు ఆ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ప్రస్తుతం ఏమేమి ఉన్నాయనేది ఒకసారి లిస్టు చూసుకుందాం. ఆ తర్వాత మనము ఇంపార్టెంట్ వాటిలో మనం ప్రస్తావించుకునే వాటి కోసం ప్రస్తావించుకుందాం. ఫస్ట్ లిస్ట్ మొత్తం చూసుకున్నట్లయితే మనకి ఇవన్నీ రాజ్యాంగబద్ధ సంస్థలు అనమాట. ఇవన్నీ ప్రస్తుతం ఇది మీకు డైరెక్ట్ వికీపీడియా పేజ్కి వెళ్తే మీకు డైరెక్ట్గా ఇది చూడొచ్చు మీరే. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి మనకి ఆర్టికల్స్ ఇవి. ఇప్పుడు రాజ్యాంగంలో ప్రస్తావన ఉంది ఆ సంస్థ గురించి అంటే ఏదో ఒక ఆర్టికల్లోనే కదా ప్రస్తావన ఉండేది. రాజ్యాంగం అంటే నథింగ్ బట్ ఆర్టికల్స్. కాబట్టి సంస్థ ఏది, ఏ ఆర్టికల్ దాని గురించి ప్రస్తావిస్తుంది అనేది మనం చూద్దాం. ఈ ఆర్టికల్లో ఒక సంస్థ గురించి ప్రస్తావిస్తుంది కాబట్టి ఆ సంస్థ లేకపోతే ఆ హోదా, ఆ పదవి రాజ్యాంగబద్ధ పదవి అవుతుంది. ఆర్టికల్ 76 అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 148 క్యాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గురించి తెలుపుతుంది. 165 అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా, మనం ఆల్రెడీ అనుకున్నాం +89 రూల్ చేస్తే సిమిలర్గా వస్తుందని. 76 ఉంది, +89 చేశారనుకోండి 165 వస్తుంది. సో 76 మీరు గుర్తుపెట్టుకుంటే అటార్నీ జనరల్ అని, ఆటోమేటిక్గా +89 గుర్తుపెట్టుకోవచ్చు ఏమని, అడ్వకేట్ జనరల్ అని. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ 243I, 243M స్టేట్ ఎలక్షన్ కమిషన్, 243ZD డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ. ఈ డిపిసి అంటారు, డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ ఏంటంటే ప్రతి జిల్లాలో ప్రణాళికని, ఆ జిల్లా అభివృద్ధి కోసం ప్రణాళిక తయారు చేయడం కోసం ఒక కమిటీ ఉంటుంది. దీంట్లో సభ్యులు కలెక్టర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉంటారు, జెడ్పీటీసీ చైర్మన్, అట్లా సభ్యులు ఉంటారు. దాని గురించి ప్రస్తావించే ఆర్టికల్ 243ZT. మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీ ఎంపీసీ 243ZD అంటే పెద్ద పెద్ద సిటీస్, మెట్రోపాలిటన్ సిటీస్లో ఆ సిటీ వరకు ప్లాన్ చేసుకోవడానికి ఒక మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీ ఉంటుందన్నమాట. ఈ ఆర్టికల్ కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అడగచ్చు మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీ గురించి ఏ ఆర్టికల్ ప్రస్తావిస్తుంది అంటాడు. ఆర్టికల్ 243ZE. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అంతర్రాష్ట్ర మండలి 263. ఈ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని ఏర్పాటు చేయమని రాజ్యాంగంలో అయితే ప్రస్తావన ఉంది, కాకపోతే ప్రభుత్వం వెంటనే దీన్ని అమలు చేయలేదు. సర్కారియా కమిషన్ 1987లో రిపోర్ట్ సబ్మిట్ చేసినప్పుడు కూడా దీని గురించి క్లియర్గా చెప్పింది. దాంతో 1990 ఏర్పాటు చేశారు ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని. ఆర్థిక సంఘం ఫైనాన్స్ కమిషన్ గురించి ప్రస్తావించే ఆర్టికల్ 280. ఇది కొత్తగా ఏర్పాటు చేశారు, మనం ఆల్రెడీ చూసుకున్నాం. 279A గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కౌన్సిల్, GST కౌన్సిల్ అంటాము అని చూసుకున్నాం కానీ ఎకానమీలో. కొత్త ఆర్టికల్ ఇన్సర్ట్ చేశారు 101 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. ఆర్టికల్ 279A. ఆర్టికల్ 315 ఏంటంటే యూపీఎస్సీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ గురించి ప్రస్తావిస్తుంది.
324 ఏంటంటే ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్. 338 నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్, ఎస్సీ, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ. 338A నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ. నెక్స్ట్ 338B నేషనల్ కమిషన్ ఫర్ బీసీ. దీని గురించి మనం ఒకసారి క్లియర్గా చూసుకోవాలి, ఎందుకంటే ఇది రాజ్యాంగం ఏర్పడినప్పుడు లేదు, కొత్తగా నూతనంగా చేశారనమాట. 102nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, 102 రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీన్ని ఒక నూతనంగా 338 ఆర్టికల్ బి పెట్టారు, దాని ద్వారా ఏర్పాటు చేశారు ఇది నేషనల్ కమిషన్ ఫర్ బీసీ. నెక్స్ట్ షెడ్యూల్డ్ ఏరియా అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ 339A. బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ ఆర్టికల్ 340. ఆర్టికల్ 344 అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్ అండ్ అఫీషియల్ లాంగ్వేజ్ కమిటీ ఆఫ్ పార్లమెంట్. అంటే ఇండియాకి ఒక అఫీషియల్ లాంగ్వేజ్ ఏమన్నా ఉండాలా దాన్ని సూచించడం కోసం ఏర్పాటు చేసే కమిషన్ ఇది. 350B ఏంటంటే స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్. అంటే లింగ్విస్టిక్ మైనారిటీస్ అంటే మైనారిటీస్ రెండు రకాలు, ఒకటి మతపరమైన మైనారిటీలు, నెక్స్ట్ భాషా ప్రాతిపదికన మైనారిటీలు. ఈ భాషా ప్రాతిపదికన మైనారిటీల కోసం ఒక ప్రత్యేక అధికారిని నియమించాలి అని చెప్పింది ఆర్టికల్ 350B. ఇవి రాజ్యాంగబద్ధ సంస్థలు అన్నమాట, అంటే రాజ్యాంగంలో ప్రస్తావన ఉన్నట్టు వీటన్నిటి గురించి. సో ఇందులో మనం ముఖ్యమైన వాటి గురించి చూద్దాం, ఎగ్జామ్స్లో ఏ విధంగా అంటే వేటి మీద ఫోకస్ చేయాలి అట్లాంటివి అయితే మనం చూద్దాం. ఫస్ట్లో ఇందులో మనము అటార్నీ జనరల్ గురించి మాట్లాడుకోవచ్చు. వెళ్ళే ముందు మనం చాలా వరకు ఇవన్నీ చూస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అటార్నీ జనరల్, ఏజీ, అడ్వకేట్ జనరల్, క్యాగ్, ఇవన్నీ చూస్తున్నప్పుడు ప్రధానంగా అందరిలో కామన్ పాయింట్స్ ఏంటంటే శాలరీస్ అనేది ఉంటుంది. ఆ శాలరీస్ అనేవి మారుతూ ఉంటాయి, అందుకని మీకు లేటెస్ట్ అది కూడా వికీపీడియా పేజ్లో నుంచి మీకు డైరెక్ట్గా నెక్స్ట్ చూపిస్తా స్లైడ్. సో ఫస్ట్ వీళ్ళ గురించి చూసుకునే ముందు మనం డైరెక్ట్గా శాలరీస్ చూసేసేయండి, సో దట్ అక్కడ ఒకేసారి మీకు వాళ్ళందరి శాలరీస్ ఐడియా వచ్చేస్తుంది. మళ్ళీ మనం ఈచ్ పర్సన్ చదువుతున్నప్పుడు ఆ శాలరీ, ఆ పాయింట్స్ అన్నీ చూసుకోకుండా ఒకేసారి చూసేయచ్చు. శాలరీస్ చూసుకున్నట్లయితే ఇది ఆర్డర్లో అండి. ప్రెసిడెంట్ 5, ఇది కూడా వికీపీడియాలో మీరు వెళ్తే డైరెక్ట్గా ఉంటుంది. వైస్ ప్రెసిడెంట్ 4, ప్రైమ్ మినిస్టర్ 2.8, గవర్నర్స్ 3.5. అంటే ప్లస్ అలవెన్సెస్ అండి, ఇవన్నిటికీ ప్లస్ అలవెన్సెస్ ఉంటాయి. ఇది బేసిక్ పే మాత్రం అంతే, దీనికన్నా చాలా ఎక్కువ ఉంటుంది వాస్తవంగా వచ్చే శాలరీ, ప్లస్ అలవెన్సెస్ ఉంటాయి. గవర్నర్స్ 3.5, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా 2.8, ఇతర జడ్జిలు సుప్రీంకోర్టుకు ఇతర న్యాయమూర్తులు, చీఫ్ జస్టిస్ కాకుండా ఇతర న్యాయమూర్తులకైతే 2.5, ప్రధాన ఎన్నికల కమిషనర్ 2.5, క్యాగ్ 2.5, యూపీఎస్సీ చైర్మన్ 2.5, క్యాబినెట్ సెక్రటరీ ఆఫ్ ఇండియా 2.5, కేంద్రపాలిత ప్రాంతాలకి లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉంటారు, వాళ్ళకి 1.1, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్ వీళ్ళకి 2.5, చీఫ్ ఆఫ్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ యొక్క చీఫ్స్కి 2.5, హైకోర్టు చీఫ్ జస్టిస్ 2.5, జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్స్ 2.25, సుప్రీంకోర్టు జడ్జెస్కి 2.5, హైకోర్టు జడ్జెస్కి 2.25, ఎంపీకి 1,00,000. ఈ 1,00,000తో పాటు చాలా ఉంటుందండి. మనం ఆల్రెడీ అనుకున్నాం తెలంగాణలో ఒక్కొక్క ఎమ్మెల్యేకే దాదాపుగా 2 దాకా వస్తుంది అట్లా అని చెప్పి, 2.5 దాకా దాదాపు వస్తుంది. ఎంపీకి 1, సెక్రటరీస్ వీళ్ళందరికీ 2.25. ఇక్కడ నుంచి పెద్దగా అవసరం లేదండి, ఇవన్నీ వీళ్ళందరికీ నార్మల్ అధికారులు అనమాట. ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి, ఎంపీ వరకు. సీఎంసీ, ఎమ్మెల్యేస్ రాష్ట్రం మీద డిపెండ్ అయి ఉంటుంది, వాళ్ళ ఇష్టం అనమాట. ఇప్పటి వరకు హయ్యెస్ట్ శాలరీస్ అనుకుంటున్న సీఎం అన్న, ఎమ్మెల్యేస్ అన్న తెలంగాణ రాష్ట్రం ఉంది ఫస్ట్. అంటే హయ్యెస్ట్ శాలరీస్ ఉన్న సీఎంకి, ఎమ్మెల్యేస్కి హయ్యెస్ట్ శాలరీ ఉన్న రాష్ట్రం ఏది అంటే తెలంగాణ. తెలంగాణ దాదాపుగా సమ్ 3.8 ఎంతో సీఎంకి వస్తుంది శాలరీ. ఓకే, ఇది మనకి శాలరీస్ గురించి. సో ఇప్పుడు మనం ఒక్కొక్కరి గురించి అయితే చూసుకుందాం. ఫస్ట్ మనము అటార్నీ జనరల్ గురించి చూసుకుందాం. అటార్నీ జనరల్ మనం ఆల్రెడీ ఏమనుకున్నాం, అటార్నీ జనరల్ గురించి ప్రస్తావించే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 76. రాజ్యాంగంలో ఆర్టికల్ 76లో అటార్నీ జనరల్ యొక్క ప్రస్తావన ఉంటుంది. 76, 78 అవి కన్ఫ్యూజ్ అవ్వద్దండి. 76, 78 ఆ రెండు చూసుకోండి, అంటే కొంచెం ఒకేలాగా అన్నట్టు అనిపిస్తుంటాయి. ఓకే, సో ఆర్టికల్ 76
ఆర్టికల్ 76 డీల్స్ విత్ అటార్నీ జనరల్. ప్రస్తుత అటార్నీ జనరల్ ఎవరు? కేకే వేణుగోపాల్. ప్రస్తుత అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్. అటార్నీ జనరల్ని ఎవరు నియమిస్తారు అనే పాయింట్ మనం చూసుకోవాలి. సో అటార్నీ మనం ఆల్రెడీ చూసుకున్నాం, ప్రెసిడెంట్ టాపిక్ చూసుకున్నప్పుడు ఏమనుకున్నాం, అటార్నీ జనరల్ని నియమించేది రాష్ట్రపతి అనుకున్నాం. అక్కడ ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ ఎవరు అంటే ప్రెసిడెంట్. అపాయింట్మెంట్ వచ్చేసరికి మనకు ప్రెసిడెంట్. నెక్స్ట్ అసలు అటార్నీ జనరల్ అనే పదవి తొలిసారిగా ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు అని అడుగుతాడండి. ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అటార్నీ జనరల్ అనే పదవిని తొలిసారిగా ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు అంటాడు. అటార్నీ జనరల్ని తొలిసారిగా 1833 చార్టర్ యాక్ట్, 1833 చార్టర్ యాక్ట్. సో 1833 చార్టర్ యాక్ట్ ద్వారా అటార్నీ జనరల్ అనే పదవిని మనం ప్రవేశపెట్టడం జరిగింది తొలిసారిగా. సో ఎవరైనా అటార్నీ జనరల్గా నియమించాలి అంటే అతనికి ఉన్న అర్హతలు ఏమిటి అంటే, అతనికి ఉండాల్సిన అర్హత ఏంటి అంటే క్వాలిఫికేషన్. అతను సుప్రీంకోర్టు జడ్జికి ఏ క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలో ఈ అటార్నీ జనరల్ కూడా ఆ క్వాలిఫికేషన్సే ఉండాలి. సుప్రీంకోర్టు జడ్జికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఈ అటార్నీ జనరల్కి కూడా ఉండాలన్నమాట. క్వాలిఫికేషన్స్ అంటే సుప్రీంకోర్టు జడ్జికి అర్హుడుగా ఉండాలంటే ఏమేమి ఉండాలి, అన్నీ ఉండాలి. మనం ఆల్రెడీ సుప్రీంకోర్టులో చూసుకున్నాం సుప్రీంకోర్టు జడ్జికి అర్హుడుగా ఉండాలంటే కావాల్సిన అర్హతలు ఏంటి అన్నది. సో సుప్రీంకోర్టు జడ్జి యొక్క అర్హతలు కావాలి. నెక్స్ట్ ఇది నా పదవీకాలం ఎంత అంటే పదవీకాలం ఫిక్స్డ్ అన్నట్టు ఏమి ఉండదండి. సో రాష్ట్రపతికి విశ్వాసం ఉన్నంత వరకు అటార్నీ జనరల్ పదవిలో కొనసాగుతాడు. ఒకవేళ అటార్నీ జనరల్ రాజీనామా చేయాలనుకుంటే తన రాజీనామా పత్రాన్ని ఎవరికి అందజేయాలి అంటే ప్రెసిడెంట్కి అందజేయాలి. ప్రెసిడెంట్ నియమించాడు కాబట్టి ప్రెసిడెంట్కి అందజేయాలి. అంటే జనరల్గా ఇప్పుడు చూసే సంస్థలకు అన్ని పాయింట్స్ ఇట్లాగే ఉంటాయండి. స్టాండర్డ్ బేసిక్ ఫ్యాక్ట్స్ ఉంటాయి ఇట్లాంటివి. రాజీనామా పత్రాన్ని ఎవరికి అందజేయాలి, శాలరీలు ఎంత, ఎవరు తొలగిస్తారు, ఎవరు నియమిస్తారు, పదవీ కాలం ఎంత, ఇట్లాంటివే ఉంటాయి అన్ని పాయింట్స్. వీటిలో రాష్ట్రపతికి సమర్పిస్తాడు. ఒకవేళ తొలగించాలనుకోండి, రాజీనామా కాకుండా అతన్ని తీసివేయాలి అంటే ఎవరు తీసివేయాలంటే అది కూడా ప్రెసిడెంటే. దీనికి మళ్ళీ ఏమీ స్పెషల్ ఇది అవసరం లేదు, ప్రొసీజర్ ఉండదు. అంటే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి, ఇంత మెజారిటీ రావాలా, ప్రాసెస్ ఏమి ఉండదు. అటార్నీ జనరల్ తీసేయాలంటే సింపుల్గా ప్రెసిడెంట్ తీసేయచ్చు, తొలగించవచ్చు. మనం ఆల్రెడీ శాలరీస్ వాటి గురించి మాట్లాడేసుకున్నాము. నెక్స్ట్ ఇతను బేసికలీ ఏంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క న్యాయవాది అండి, అడ్వకేట్. ఇతను బేసికలీ అటార్నీ జనరల్. ఈ అటార్నీ జనరల్ పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనగలుగుతాడు. ఎవరి అనుమతి లేకుండా ఏ కోర్టులోనైనా ప్రవేశించే అధికారం ఇతనికి ఉంటుంది. ఈ అటార్నీ జనరల్కి మరి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క న్యాయవాది అంటే చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, చాలా ఎక్కువ ఫంక్షన్స్, విధులు ఉంటాయి. మరి అవన్నీ ఇతను ఒక్కడే చేయలేడు కదా. అందుకని ఇతని యొక్క విధుల్లో సహకరించడం కోసం సొలిసిటర్ జనరల్ ఉంటాడు. అటార్నీ జనరల్కి సహాయం చేయడం కోసం, అటార్నీ జనరల్కు విధులలో సహాయం అందించుటకు ఒక సొలిసిటర్ జనరల్ ఉంటారు. సొలిసిటర్ జనరల్. ఈ సొలిసిటర్ జనరల్కి సహాయం చేయడానికి ఇంకా చాలామంది అడిషనల్ సొలిసిటర్ జనరల్స్ ఉంటారు, అడిషనల్ ఎస్జీస్ ఉంటారు. సో మీకు ఇవన్నీ హోంవర్క్ అండి. అంటే ఆల్రెడీ నేను అటార్నీ జనరల్ ప్రస్తుతం ఎవరు అనేది చెప్పాను. మీకు హోంవర్క్ ఏంటి అంటే ఈ సొలిసిటర్ జనరల్ ప్రస్తుతం ఎవరు అనేది మీరు నెట్లో ఫైండ్ అవుట్ చేసి బుక్లో పెన్సిల్తో రాసుకోండి. ప్రస్తుత సొలిసిటర్ జనరల్ ఎవరు, మీరు డైరెక్ట్గా నెట్లో నొక్కితే వచ్చేస్తుంది, పెద్ద కష్టమేమి ఉండదు. సో సింపుల్ హోంవర్క్ అది. ఆ పాయింట్ నోట్ చేసుకోండి. కాకపోతే ఎగ్జామ్స్లో అప్పుడప్పుడు మొదటి ఈ పాయింట్స్ అడుగుతాడు. ఎట్లా అంటే ఫస్ట్ అటార్నీ జనరల్ ఎవరు అడుగుతాడు, అది నోట్ చేసుకోండి. ఫస్ట్ అటార్నీ జనరల్
మొదటి అటార్నీ జనరల్ని మనము ఎంసీ సెతల్వాద్ అంటాం, ఫస్ట్ అటార్నీ జనరల్ ఆయన. సో దీనికి సంబంధించి బేసిక్ ఫ్యాక్ట్స్ అండి, అది ఎక్కడన్నా మీరు ఈజీగా నెట్లో చూసుకోవచ్చు, మీకు ఇంట్రెస్ట్ కొద్దీ చూసుకోండి. అంటే ఇంకా మిగతా ఏం పాయింట్స్ కావాలన్నా, ప్రస్తుతం సొలిసిటర్ జనరల్ ఎవరు, అంతకన్నా ముందు ఎవరు, ఎక్కువ కాలం చేసింది ఎవరు, అవన్నీ ఇన్ జనరల్ పాయింట్స్, చెప్పేది ఏముండదు. ఒకసారి హోంవర్క్ చేసుకోండి సో దట్ మీకు ఇంకా బాగా అర్థమవుతుంది ఆ పాయింట్స్. ఓకే, ఇది మనకి అటార్నీ జనరల్ గురించి. నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది క్యాగ్. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, క్యాగ్. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. క్యాగ్. అసలు కంట్రోలర్ అంటే అర్థం ఏంటి, ఆడిటర్ అంటే అర్థం ఏంటో తెలియాలి మనకి. ఇది మిస్నోమర్ అనమాట. మిస్నోమర్ అంటే యాక్చువల్లీ అతన్ని క్యాగ్ అని పిలవచ్చా అంటే అంటే కంట్రోలర్ అతనికి లేదు ఇప్పుడు బాధ్యతలు, కానీ ఆ పేరు అట్లా ఉండిపోయింది క్యాగ్ అనేది. సో ఇప్పుడు మనం చూద్దాం కంట్రోలరు, ఆడిటర్. కంట్రోలర్ అంటే అర్థం ఏంటంటే ప్రభుత్వం యొక్క అకౌంట్స్ని మెయింటైన్ చేసే అతను. సో బేసికలీ అకౌంటెంట్ లాగా ప్రభుత్వం యొక్క అకౌంట్స్ని మెయింటైన్ చేయడం ఇతని బాధ్యత. ఆడిటర్ అంటే ఏంది, ఆ అకౌంట్స్ అనేవి సవ్యంగా ఉన్నాయా లేదా అనేవి, లోపాలు ఏమన్నా ఉన్నాయా, అందులో ఏమన్నా అవినీతికి పాల్పడడం జరిగిందా, అట్లాంటివన్నీ పరిశీలన చేయడం అనమాట, ఇన్స్పెక్షన్ చేయడం. సో ఈ రెండు విధులు ఆపోజిట్. మరి రెండు విధులు ఒకటే మనిషికి ఇస్తే అది సవ్యంగా లేనట్లే కదా. అంటే ఇతనే అకౌంట్స్ తయారు చేయాలి, ఆ అకౌంట్స్ సవ్యంగా ఉన్నాయో లేదో ఇతనే చూసుకోవాలి. బ్రిటిష్ వాళ్ళు పెట్టుకున్నారు ఈ వ్యవస్థ, ఎందుకంటే ఎవరు ప్రశ్నించకుండా వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి నచ్చినట్టు. బ్రిటిష్ వాళ్ళు అన్నీ పెట్టిన ఈ పదవులన్నీ అంతేనండి. వాళ్ళు పెట్టింది ఇది కూడా డిఎంఎండ్సి పెట్టారు, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అండ్ కలెక్టర్. అంటే అక్కడ అర్థం ఏంటి, ఒక డిస్ట్రిక్ట్ లాగా ఉంటే అందులో ట్యాక్స్ మొత్తం కలెక్ట్ చేసేది ఈయనే, కలెక్టర్. అంటే ఈయనే అధికారం అనమాట, ట్యాక్స్ మొత్తాన్ని కలెక్షన్ యొక్క అధికారం అంతా ఇతనే. సో ఆబ్వియస్లీ ఈ ట్యాక్స్ కలెక్షన్లో చాలామందికి ఇతనితో విభేదాలు వస్తాయి. సో ఆ గొడవల్లో కోర్టుకి వెళ్ళారనుకోండి, నాకు న్యాయం జరగాలి, నాకు కోర్టులో మళ్ళీ ఇతనే డిఎం, మ్యాజిస్ట్రేట్. కాబట్టి ఎవరు ప్రశ్నించకుండా ఉండడం కోసం బ్రిటిషర్స్కి ఈ రకమైన సంస్థలు పెట్టుకున్నారు, క్యాగ్ అట్లా ఉన్నవండి, డిఎంఎన్సి అట్లా. కాకపోతే మనం తర్వాత ఈ క్యాగ్కి ఈ అకౌంటెంట్ పదవిని తీసేసాము మనం, అంటే ఈ యొక్క బాధ్యతలు తీసేసాము. ఇప్పుడు ఈయన ఓన్లీ ఇన్స్పెక్షన్ అనమాట. కాకపోతే పేరు అట్లాగే ఉంటుంది, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అని. సో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ క్యాగ్ గురించి మనం చూసుకుందాం. ఈయన గురించి మనం ఆల్రెడీ ఏమనుకున్నాం, యూనియన్ గవర్నమెంట్లో మనం ఈయన గురించి చూసుకున్నాం. సో రాజ్యాంగంలోని పార్ట్ 5లో ఆర్టికల్ 148 టు ఆర్టికల్ 151 క్యాగ్ గురించి ప్రస్తావిస్తుంది. సో ఆర్టికల్ 148 ప్రకారం భారతదేశానికి ఒక క్యాగ్ ఉండాలి అన్నట్టు చెప్తాం. ఈ క్యాగ్ కూడా సమీకృత వ్యవస్థ అనమాట. సమీకృత వ్యవస్థ అంటే ఇంటిగ్రేటెడ్ సిస్టమ్. ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అంటే ఏంది, కేంద్రానికి ఒక క్యాగ్, సెంటర్కి ఒక క్యాగ్, రాష్ట్రాలకి ఇంకొక క్యాగ్, అట్లా కాదు. ఇది ఇంటిగ్రేటెడ్ సమీకృత వ్యవస్థ. అంటే మొత్తం భారతదేశానికి ఒకటే విధమైన సంస్థ పర్యవేక్షిస్తుంది. రాష్ట్రాల్లో కూడా ఈ క్యాగ్లో డిపార్ట్మెంట్స్, క్యాగ్ డిపార్ట్మెంట్లో వీళ్ళే పరిశీలిస్తుంటారు అనమాట. కాబట్టి ఇది ఒక సమీకృత క్యాగ్ వ్యవస్థ. కేంద్రము, రాష్ట్రం ఆ రెండు ప్రభుత్వాలకు ఈ ఒకటే క్యాగ్ ఉంటుంది. ఓకే, సో మనకి ఇతని అర్హతలు చూసుకున్నట్లయితే క్యాగ్ యొక్క క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే పెద్దగా ఏమి ఇవ్వలేదండి వీళ్ళకి క్వాలిఫికేషన్స్. ఓన్లీ ఏంది అంటే ఇతనికి అట్లీస్ట్ పబ్లిక్ సర్వీస్లో, గవర్నమెంట్ సర్వీస్లో ఒక 10 years అనుభవం ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. పబ్లిక్ అఫైర్స్లో 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. జనరల్గా బ్యూరోక్రాట్స్ని బాగా మంచి రికార్డు ఉన్న బ్యూరోక్రాట్స్ని ఈ పదవిలో వేస్తారు. ఇది క్వాలిఫికేషన్ క్యాగ్కి సంబంధించి. నెక్స్ట్ క్యాగ్ని ఎవరు నియమిస్తారు అనే పాయింట్ అడుగుతాడు. ఏబిసిడి. క్యాగ్ని ఎవరు నియమిస్తారు? ప్రెసిడెంట్ నియమిస్తాడు, రాష్ట్రపతి నియమిస్తాడు. క్యాగ్ నియామకం
రాష్ట్రపతి. క్యాగ్కి ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు? అది కూడా రాష్ట్రపతి. రాష్ట్రపతి నియమిస్తారు, రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. క్వశ్చన్ అడుగుతాను, అది ఆన్సర్ చేయండి. అటార్నీ జనరల్కి ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు? సో కమెంట్స్లో ఆన్సర్ చేయండి ఎవరన్నా. ఇప్పుడు కమెంట్స్ ఒకసారి చూస్తాం. అటార్నీ జనరల్కి ఓత్ ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు అనేది క్వశ్చన్. ప్రెసిడెంట్ అంటున్నారు సాహిత్య జి వెంకటేష్. గవర్నర్ సిజేఐ, ప్రెసిడెంట్ గవర్నర్ రాష్ట్రపతి, ప్రెసిడెంట్ అండ్ సిజేఐ సమ్మన్ సూర్యప్రకాష్, ఇద్దరు ప్రెసిడెంట్ అండ్ సిజేఐ. ప్రెసిడెంట్ సిజేఐ, ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు సిజేఐ, గవర్నర్, హైకోర్టు జడ్జ్ సమ్మన్ ప్రవీణ్. శశిధర్ శశి నో అంటున్నారు. ఇఫ్ గవర్నర్ అంటే చాలా వెంకటేష్ గారు చాలా ఇన్నోవేటివ్గా చెప్పారు ఇక్కడ. గవర్నర్ అంట, గవర్నర్ లేకపోతే సిజేఐ అంట. ఇఫ్ గవర్నర్ నాట్ అవైలబుల్ సిజేఐ. వండర్ఫుల్. సమ్మన్ ఆంజనేయులు గారు సార్ సిజేఐ పక్కా పక్కా అంటున్నాను కదా నేను అంటున్నారు ఆయన. మీరు పక్కా అన్నారు కానీ నేను పక్కా అంటా అండి. అటార్నీ జనరల్కి ఓత్ ఉండదు. సో ఇట్లాగే పాలిటీలో సింపుల్గా కన్ఫ్యూజ్ చేస్తాడు. అటార్నీ జనరల్కి ఓత్ ప్రమాణ స్వీకారం ఉండదు. యూపీఎస్సీ చైర్మన్కి ఎవరు ప్రమాణ స్వీకారం? గుర్తుపెట్టుకోండి, యూపీఎస్సీ చైర్మన్కి కూడా ప్రమాణ స్వీకారం ఉండదు. నెక్స్ట్ ఎలక్షన్ కమిషనర్స్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్, ఎన్నికల కమిషనర్, అతనికి ఎవరు ప్రమాణ స్వీకారం? గుర్తుపెట్టుకోండి, వీళ్ళకి కూడా ప్రమాణ స్వీకారం అనేది ఉండదు. కాబట్టి ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో వీటి మీద కూడా ట్విస్ట్ చేస్తాడు. కావాలి ఎగ్జామినర్ ఇట్లాంటి ఏరియానే పడతాడు. ఎగ్జామినర్ ఇందాక మీరు పెట్టిన ఆప్షన్స్ చూస్తే తెగ సంబరపడిపోతాడు. అబ్బా దొరికారు, ఒక మంచి క్వశ్చన్ నేను అడిగే ఛాన్స్ ఉంటుంది ఎగ్జామ్లో. 99% ఇందులో రకరకాలుగా ఒక్కొక్కరి ఇన్నోవేటివ్నెస్ అంటే వాళ్ళకి ఇప్పటి వరకు వచ్చిన పాలిటీలో జ్ఞానం అంతా చాలా బాగా మిక్స్ చేసి వాడుతున్నారు. అద్భుతం అనుకొని పక్క అడిగేస్తాడు ఈ ప్రశ్న. ఓకే, రవికుమార్ గారు అడుగుతున్నారు సార్ ఏజీ గవర్నమెంట్కి ఆపోజిట్గా వాదించవచ్చా సార్ అంటున్నారు. ఆయన గవర్నమెంట్ లాయర్ అండి. ఇది ఎట్లా ఉందంటే, ఇప్పుడు మీరు ఏదైనా చేశారు, సంథింగ్ మీద ఏదో ప్రాబ్లం ఉంది, మీరు ఒక లాయర్ దగ్గరికి వెళ్ళారు, ఆయనకి డబ్బులు ఇచ్చారు, ఆయన మీ తరపున వాదించాలి కోర్టుకెళ్ళి. ఈయన కోర్టుకెళ్ళి నా క్లయింట్ చాలా తప్పులు చేశాడు, అందులో ఇదొక తప్పు అట్లా అంటున్నాడు అనుకోండి కోర్టు ముందు, అది సంథింగ్ విచ్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ అనమాట. అట్లాగనే ఏజీ ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఏజెంట్, అటార్నీ, అడ్వకేట్ కదా అటార్నీ, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క న్యాయవాది. అతను మరి ఆబ్వియస్లీ సెంట్రల్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా చేయకూడదు. ఎప్పుడు ఏజీగా ఉన్నప్పుడు, ఏజీగా పదవీకాలం అయిపోయింది అనుకోండి, దెన్ అతను ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు, ఏదన్నా చేసుకోవచ్చు. అప్పుడు కావాలంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదించుకోవచ్చు. అప్పుడు ఈజ్ ఏ ఫ్రీ బర్డ్. ఓకే, మనం ఏ పాయింట్లో ఉన్నాం? యాక్చువల్లీ ఓత్, క్యాగ్కి ఓత్ ఎవరు తీసుకుంటారు అంటే ప్రెసిడెంట్ తీసుకుంటాడు. క్యాగ్ యొక్క పదవీ కాలం టర్మ్ ఎంత అంటే 6 సంవత్సరాలు, లేదా అతని వయసు 65 years ఆఫ్ ఏజ్, ఏది ముందైతే అది. 6 సంవత్సరాలు లేదా 65 years ఆఫ్ ఏజ్, ఏది ముందైతే అది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి
56 సంవత్సరాలకి క్యాగ్ పదవి వచ్చిందనుకోండి ఆయనకి. ఈ రెండిట్లో ఆయన పదవిలో కొనసాగుతాడు. ఈ రెండిట్లో ఫస్ట్ ఏంది 6 years ఉంది. 6 yearsకి ఆయనకి 62 years వస్తుంది. 6 సంవత్సరాలు అయిపోయింది పదవి. కాబట్టి ఈ రెండిట్లో ఏది ముందైతే అది, ఈ కండిషన్ అయిపోయింది. కాబట్టి 22 అతనికి 6 సంవత్సరాలు పదవి కాలం అయిపోయాక అతని పదవి ముగిస్తుంది. లేదా ఒక వ్యక్తి 63 సంవత్సరాలకి క్యాగ్ అయ్యాడు, 2 సంవత్సరాలకి అతని పదవి ముగించిపోతుంది. ఎందుకంటే 65 years ఆఫ్ ఏది ముందైతే అది, దాని అర్థం అట్లా ఉంటుంది అనమాట. 6 years or 65 అంటే అర్థం అది. క్యాగ్ రాజీనామా చేయాలి, రిజైన్ చేయాలంటే ఆబ్వియస్లీ మరి ఎవరికి అందిస్తాడు? ప్రెసిడెంట్కి అందించాలి. ఒకవేళ క్యాగ్ను తొలగించవచ్చా మధ్యలో? సో ఎవరన్నా కమెంట్స్లో చెప్పండి. నా క్వశ్చన్ ఏంటంటే, ఒక వ్యక్తిని క్యాగ్గా నియమించారు, ప్రభుత్వం ఏమనుకుందంటే ఈ క్యాగ్ అన్నీ నా పైన స్కాములన్నీ ఎత్తి చూపిస్తుంది అట్లా అన్నప్పుడు ప్రభుత్వానికి నచ్చదు ఆ క్యాగ్, అప్పుడు ఆ పదవి ఎవరో అక్కడ ఉన్న వ్యక్తి. సో ప్రభుత్వం తొలగించవచ్చు ఆ క్యాగ్ని మధ్యలో, అంటే అతని పదవీ కాలం పూర్తి కాక ముందు అతన్ని తొలగించవచ్చా అనేది ప్రశ్న నాది. పదవీకాలం పూర్తి కాలే, మధ్యలోనే తొలగించవచ్చా? నో అంటున్నారు సూర్యప్రకాష్ గారు. రవికుమార్ అంటే నేను చదివిన బుక్లో సివిల్ అయితే వాదించవచ్చు కానీ క్రిమినల్ కేసు వాదించకూడదు అని ఉండదు సార్ అంటే అట్లా లేదండి. అది ప్రాక్టికల్గా మనం చూసుకోవాలి. ప్రాక్టికల్గా ఏజీ వాదించడండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు వాదిస్తాడు? ఆఫ్టర్ ఆల్ ఈజ్ ఏ లాయర్ ఆఫ్ ఏజీ. మేబీ నాకు తెలిసి మీరు చదివిన బుక్లో ఏంటంటే అతను ప్రైవేట్ ప్రాక్టీస్ ఏజీగా ఉన్నప్పుడు కూడా ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, అప్పుడు సివిల్ కేసులు మాత్రమే డీల్ చేయాలి. ప్రైవేట్ ప్రాక్టీస్లో చెప్పుంటాడు ఆ పాయింట్ ఆ బుక్లో. ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఏజీగా ఉన్నప్పుడు కూడా, ప్రైవేట్లో సివిల్ కేసులు వాదించాలి, క్రిమినల్ కేసెస్ వాదించకూడదు, ఆ టైప్లో చెప్పుండొచ్చాము. నో తొలగించలేమంటున్నారు లావణ్య లతా గారు. క్యాబినెట్ సలహాలు మేరకు అని కొంతమంది అంటున్నారు. ఇక్కడ కూడా డిఫరెంట్గా వస్తున్నాయి మనకి. సుప్రీంకోర్టు జడ్జి ప్రాసెస్ అని కొంతమంది అయితే అన్నారు. కాన్స్టిట్యూషన్ బాడీ కాబట్టి మనం అతన్ని తీలేమో అంటున్నారు సుబ్బు గారు. అర్హా నైరా ఖాళీ అయిన తర్వాత ఏమైనా సవరణలు చేయొచ్చు సార్ అంటున్నారు. ఓకే, మనకి సమ్మన్ రైట్ ఆన్సర్ చెప్పారు. ఏమంటున్నారంటే సుప్రీంకోర్టు జడ్జిని తొలగించే మెథడ్లో క్యాగ్ని ప్రెసిడెంట్ తొలగించవచ్చు అన్నట్టు అంటున్నారు. అది రైటే. క్యాగ్ని తొలగించవచ్చు అంటే అబ్సల్యూట్లీ తొలగించవచ్చు. కాకపోతే ఒక సంతకం పెట్టి క్యాగ్ నువ్వు ఇంకా నీ పెట్టె సర్దేసుకొని ఖాళీ చేసే అనడానికి వీల్లేదు. దానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఏంటి అంటే, ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిని తొలగించాలి అంటే పద్ధతి ఉంటుంది కదా, ఆ పద్ధతినే వాడాలి. సుప్రీంకోర్టు జడ్జిని తొలగించాలంటే పద్ధతి ఆల్రెడీ మనం సుప్రీంకోర్టు చూసినప్పుడు అనుకున్నాం. దానికి స్పెషల్ మెజారిటీ కావాలి, 2/3 మెజారిటీ కావాలి. అప్పుడంతా పార్లమెంట్ 2 సభలు అట్లా చేస్తే అంగీకరిస్తాడు, ప్రెసిడెంట్ సైన్ పెడతాడు, అప్పుడు క్యాగ్ తొలగించబడతాడు. మనం ఆల్రెడీ సుప్రీంకోర్టు జడ్జి ప్రాసెస్ చూసుకున్నాం, అక్కడ ఒకసారి రిఫర్ చేసుకోండి ఆ ప్రాసెస్. ఇది క్యాగ్ని తొలగించవచ్చు అంటే ఎస్ తొలగించవచ్చు అని అర్థము. నెక్స్ట్ మనం జీతభత్యాలు ఇందాకే ఫస్ట్లోనే శాలరీస్ అట్లా చూసుకున్నాం. ఇంకా ఓకే, క్యాగ్ అనే పదవి ముగిసింది అనుకోండి అతన్ని, అంటే పదవీ విరమణ అయింది. ఆ పదవీ విరమణ అయిన తర్వాత ఒక కండిషన్ ఉంది, ఏంటంటే ఎటువంటి పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అతను చేయకూడదు, ప్రభుత్వ ఉద్యోగం చేపట్టరాదు. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అంటే ఆఫ్టర్ రిటైర్మెంట్, పోస్ట్ రిటైర్మెంట్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ని చేపట్టరాదు క్యాగ్. ఎందుకు సరే రూల్ పెట్టారు అంటే ఆబ్వియస్లీ ఇండిపెండెన్స్ కోసం. ఇండిపెండెన్స్ ఏ విధంగా వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ నాకు రిటైర్ అయ్యి కూడా ప్రభుత్వం నియమించగలుగుతుంది అంటే నేను మంచి పదవుల్లో నియమించబడడానికి, ప్రభుత్వం యొక్క మన్ననలు పొందడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటుంటా. నా బాధ్యతని నేను ఇంపార్షియల్గా చేయకుండా ఉండే ఆస్కారం ఉంటుంది. అందుకని ఈ కండిషన్ పెట్టారు, సో దట్ నేను నా బాధ్యతని సక్రమంగా నిర్వహించగలుగుతాను అని. ఓకే, నెక్స్ట్ కాగ్ ఏం చేస్తుంది? మన కన్సాలిడేషన్ ఫండ్ ఆఫ్ ఇండియా ఉంటుంది కదా, దాని యొక్క వాచ్ డాగ్గా చెప్తారు. ఎందుకంటే కాపాడుతుంది, పబ్లిక్ పర్స్ని కాపాడుతుంది, జనాల యొక్క డబ్బుల్ని, ట్యాక్స్ పేయర్స్ డబ్బుల్ని కాపాడుతుంది. కాబట్టి
కాగలో దాదాపుగా మొత్తం ఆ డిపార్ట్మెంట్లో 70-80 వేలు ఉంటారండి వర్కర్స్, 80 వేల స్టాఫ్తో కూడిన క్యాగ్ అనమాట. ఈ క్యాగ్ మెయిన్ హెడ్ ఆఫీస్ ఢిల్లీలో ఉంటుంది. మీరు ఢిల్లీలో ఆ రోడ్ సంథింగ్ ఉంటుంది, ఆ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు క్యాగ్ పెద్ద బిల్డింగ్ కనబడుతుంది, ఒక నేషనల్ ఫ్లాగ్ ఎగురుతూ కనబడుతుంటుంది క్యాగ్. ఓకే, సో నెక్స్ట్ మీరు ప్రస్తుత క్యాగ్ ఎవరు, హోంవర్క్ రాజీవ్ మెహర్షి సమ్మన్ ఉంటారు, ప్రస్తుత క్యాగ్ అది హోంవర్క్ చేసుకోండి. కాకపోతే తొలి క్యాగ్ ఎవరు అని అడుగుతాడు ఎగ్జామ్స్లో. ఫస్ట్ క్యాగ్ ఎవరు అంటాడు, వి నరహరి రావు. ఫస్ట్ క్యాగ్ వి నరహరి రావు. ఫస్ట్ క్యాగ్ 2017 నుంచి అయితే మనకి రాజీవ్ మెహర్షి అని ఉంటారు. అదొకసారి మీరు వర్కౌట్ చేయండి, ఎందుకంటే మీకు అట్లా చూస్తే ఇంకా మీరు కనెక్ట్ అవుతారు ఆ పాయింట్కి. ఇది క్యాగ్ గురించి. నెక్స్ట్ మనం యూపీఎస్సి గురించి చూద్దాం. వాట్ ఈస్ ద మినిమం ఏజ్ ఫర్ క్యాగ్ అంటున్నారు సూర్యప్రకాష్ గారు. మినిమం ఏజ్ ఉండదండి, ద సేమ్ మినిమాక్స్ రూల్. మినిమాక్స్ రూల్ ప్రకారం ఏంటంటే ఏదన్నా పదవికి మ్యాక్సిమం ఏజ్ ఉంటే కండిషన్, ఆ పదవికి మినిమం ఏజ్ కండిషన్ ఉండదు. క్యాగ్కి మ్యాక్సిమం ఏజ్ ఎంత ఉంది, ఇందాకే చూసాము 65 years ఉంది. మ్యాక్సిమం ఏజ్ ప్రస్తావన ఉంది కాబట్టి మినిమాక్స్ రూల్ ప్రకారం మినిమం ఏజ్ ఉండదన్నమాట ఆ పదవికి, ఎప్పుడన్నా అవ్వచ్చు. కాకపోతే 10 years పబ్లిక్ అఫైర్స్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి, మినిమం 10 years ఉండాలి. ఓకే, లలిత గారు అంటున్నారు త్రూ ఎగ్జామ్స్ ఆర్ అపాయింట్మెంట్ ఇఫ్ వన్ ప్రైవేట్ లాయర్ బికమ్ గవర్నమెంట్ లాయర్. గవర్నమెంట్ లాయర్ అవ్వాలి అంటే ఎగ్జామ్స్ ఉంటాయండి, జనరల్గా పబ్లిక్ సర్వీస్ కమిషనే లేకపోతే నియమిస్తుంది, వాటిని మనం పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటాం. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎగ్జామ్స్ ఉంటాయి. అప్పుడప్పుడు ఇవి కాంట్రాక్ట్ జాబ్స్ కూడా ఉంటాయి, ఎటువంటి ఎగ్జామ్స్ లేకుండా కాంట్రాక్ట్ ద్వారా కూడా ఇప్పిస్తారు, అప్లై చేసుకోవాలి. అంటే గవర్నమెంట్ లాయర్స్గా అవ్వాలి అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్. ఓకే, నెక్స్ట్ క్యాగ్ అయిపోయింది కదా, యూపీఎస్సీ గురించి చూసుకుందాం మనం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజ్యాంగంలోని 14వ భాగంలో పార్ట్ 14లో ఆర్టికల్ 315 to 323 యూపీఎస్సీ గురించి పేర్కొంటుంది. ఆర్టికల్ 315 ఏం చెప్తుందంటే భారతదేశానికి ఒక యూపీఎస్సీ ఉండాలి అని చెప్తుంది. అసలు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే ఐడియా మనం ఏ దేశం నుంచి గ్రహించాము అంటే బ్రిటన్ నుంచి గ్రహించాము. ఇట్లాగా పబ్లిక్లో ఎంప్లాయ్మెంట్ కోసం ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉండాలి అనే ఐడియా మనం ఏ దేశం నుంచి గ్రహించాము అంటే బ్రిటన్ నుంచి గ్రహించాము. ఈ యూపీఎస్సీనే మనం వాచ్ డాగ్ ఆఫ్ ద మెరిట్ సిస్టమ్ అంటాం, ఎందుకంటే భారతదేశంలో ఉన్న మెరిట్ను పరీక్షించే కాపలాదారుడుగా పేర్కొంటాం యూపీఎస్సీని, వాచ్ డాగ్ ఆఫ్ మెరిట్ సిస్టమ్. ఒక ఎగ్జామ్లో ఏమని అడిగాడంటే మనకి కొంచెం చాలా విచిత్రమైన క్వశ్చన్ అడిగాడండి. పోటీ పరీక్షల ద్వారా ఉద్యోగులు ఎంపిక పద్ధతిని ప్రవేశపెట్టిన తొలి దేశం ఏది అన్నాడు. సో ఎవరన్నా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. క్వశ్చన్ ఏంటంటే పోటీ పరీక్షల ద్వారా ఉద్యోగాలు ఎంపిక పద్ధతిని ప్రవేశపెట్టిన తొలి దేశం ఏది, అది ప్రశ్న. చాలా డిఫరెంట్ క్వశ్చన్ అది. సో ట్రై చేయండి, చూద్దామంటే ఎట్లా మీరు ఆలోచిస్తారు అనేది ఒక ఐడియా వస్తుంది. బ్రిటన్ అంటున్నారు సమ్వన్. బాగానే చెప్తున్నారు ఆల్మోస్ట్. చైనా సార్ పక్కా అంటున్నారు, బాగానే చెప్పారు. గుడ్, చైనా ఫస్ట్ టైం అన్నమాట. మనకి యూపీఎస్సీ అసలు ఎట్లా ఏర్పడిందంటే 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919, భారతదేశపు చట్టము 1919 ఉంది.
ఆ చట్టం అనుసరించి మనకి లీ కమిషన్ అనే ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ లీ కమిషన్ కొన్ని సూచనలు చేసింది. ఆ లీ కమిషన్ సూచన మేరకు దేశంలో ఈ ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి కదా, ఆ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసము 1926లో ఒక యూపీఎస్సీని ఏర్పాటు చేశారు. యూపీఎస్యు మరియు ఈ స్టేట్లో కూడా ఉంటాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆ రెండు రాజ్యాంగబద్ధ సంస్థలే. అయితే మనకి కొన్ని రాష్ట్రాలు, అంటే ఇప్పుడు ఒక రాష్ట్రానికి ఒక స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. అయితే కొన్ని 2-3 రాష్ట్రాలకు కలిపి కొన్ని సందర్భాల్లో జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రాజ్యాంగంలో ఎక్కడ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి మనకి ఎక్కడ ప్రస్తావన లేదు. అంటే దీనికి రాజ్యాంగ భద్రత లేదు జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఎప్పుడన్నా జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయాలంటే పార్లమెంట్ ఒక చట్టం ద్వారా, పార్లమెంట్ చట్టం చేస్తే ఆ చట్టం ద్వారా, లా ద్వారా ఏర్పడుతుందే తప్ప జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి రాజ్యాంగ భద్రత లేదు. ఓకే, నెక్స్ట్ అసలు ఈ యూపీఎస్సీలో ఎవరెవరు ఉంటారు సభ్యులు? కాంపోజిషన్. యూపీఎస్సీలో ప్రధానంగా ఒక చైర్మన్ ఉంటాడు. యూపీఎస్సీలో ఒక చైర్మన్ ఉంటారు. ఆ చైర్మన్తో పాటు మనకి 9 అదర్ మెంబర్స్ ఉంటారు. ఈ చైర్మన్ ప్లస్ 9 అదర్ మెంబర్స్ మనకి వెల్కమ్ బ్యాక్ అండి. సో అందరికీ ప్లే అవుతుంది కదా, ఒకసారి కన్ఫర్మ్ చేయండి సో దట్ మనం కంటిన్యూ చేసుకోవచ్చు. పవర్ కట్ అయింది యాక్చువల్లీ, మేబీ మీకు సమ్ బ్రేక్ కావాలని ఎవరో బలంగా కోరుకున్నారేమో. కాస్త బ్రేక్ ఇవ్వండి సార్, మార్నింగ్ టిఫిన్ తిని బాగా నిద్రగా ఉంది, కాస్త బ్రేక్ ఇస్తే సేద తీరుతాను అని ఎవరో బలంగా కోరుకున్నట్టున్నారు. దాంతో సో ఎవరికైనా రావట్లేదు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి మళ్ళీ క్లోజ్ చేసి ఓపెన్ చేయండి. సో మ్యాక్సిమం వస్తుంది. రిఫ్రెష్ చేయండి. అంటే వేరే వాళ్ళు ఎవరైనా కమెంట్ పెట్టండి, ఆల్రెడీ వస్తున్న వాళ్ళకి కమెంట్ పెట్టండి, రాని వాళ్ళు ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయమండి, వాళ్ళకి ప్లే అవుతుంది. నిద్రపోయింది అంటున్నారు లావణ్య గారు. మేబీ ఎవరో బలంగా కోరుకున్నారు, ఎవరో బాగా నిద్ర వస్తుంది సార్ కొంచెంసేపు బ్రేక్ ఇస్తే బాగుండు అని. మనం ఈరోజు అరౌండ్ 12 వరకు చూసేసుకుందాం క్లాస్ని. మొబైల్ డేటా కానీ పవర్ ఆఫ్ అయింది. ఇంకా హైదరాబాద్లో తెలిసిందే, ఎప్పుడు పవర్ తీస్తాడు, వానలాగా కూడా ఏమీ లేదు. ఇంకా వాడి ఇష్టం, తీస్తాడు అన్నీ అవుతుంటాయి. ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ఇండియా అంటారు కదా, కొన్ని మీమ్స్ చేస్తుంటారు కదా, అట్లాగా ఇండియాలో అన్నీ అవుతుంటాయి.
ఓకే, మనం లాస్ట్ ఇందాక మనకి కట్ అయినప్పుడు మనం ఏది చూస్తున్నామండి, అరౌండ్ యూపీఎస్సీ కదా. యూపీఎస్సీ మనం ఏమనుకుంటామంటే ఒక చైర్మన్ ఉంటారు, చైర్మన్తో పాటు 9 మంది సభ్యులు ఉంటారు. మేబీ అక్కడ మనం ఉన్నాం, అక్కడ కట్ అయి ఉంటుంది. ఓకే, అక్కడి నుంచి మనం కంటిన్యూ చేద్దాం. యూపీఎస్సీ లో సభ్యులు ఎవరు, కాంపోజిషన్ ఎవరు అంటే ఒక చైర్మన్, 9 మెంబర్స్. ఒక చైర్మన్ మరియు 9 మెంబర్స్ అంటే మొత్తం ఎంతమంది? 10 మంది. వన్ చైర్మన్ అండ్ 9 మెంబర్స్, సో 10 మెంబర్స్ అండి. టోటల్గా యూపీఎస్సీలో సభ్యులు ఎవరు అంటే 10 మెంబర్స్. మనకి ఇంతమంది సభ్యులు ఉండాలి, ఆ సంఖ్య అనేది రాజ్యాంగంలో ఎక్కడ ప్రస్తావించలేదు. కాకపోతే మనం ఏంటంటే జనరల్గా 1 చైర్మన్ పెట్టుకొని ఈ నెంబర్స్ అనేది యూజువల్గా 4 నుంచి 9 వరకు పెట్టుకుంటూ ఉంటుంటామండి. రాజ్యాంగంలో ఎంతమందిని ప్రస్తావించింది అని అడగచ్చు క్వశ్చన్. అప్పుడు రాజ్యాంగంలో ఈ సంఖ్య అనేది ఎక్కడ ప్రస్తావించలేదన్నమాట, నెంబర్ లేదు. వీరి యొక్క పదవీ కాలం ఎంత, టర్మ్ ఎంత అనేది మనం ఒకసారి చూసుకుందాం. వీరి యొక్క టర్మ్, పదవీ కాలం ఎంత? వీళ్ళది కూడా సేమ్ క్యాగ్ లాగానే 6 years ఆర్ 65 years ఆఫ్ ఏజ్. ఏది ముందైతే అది, 6 or 65 ఏది ముందైతే అది. వెంకటేష్ గారు సంథింగ్ ఏమన్నా చాట్లో ప్రాబ్లం అయిందా అయితే సారీ అంటారు. అట్లాగేం లేదండి, అబ్సల్యూట్లీ అది ఇన్ఫ్యాక్ట్ చాలా హెల్దీ వాట్ ఎవర్ కమ్యూనికేషనే మీరు చేసుకునేది. సమ్మన్ వెంకటేష్ గారు అడిగారు అంటే ఏమైనా చాట్లో ఇఫ్ ఎనీథింగ్ ఏమైనా ఉంటే పార్డన్ మీ అన్నట్టు అన్నారు. అట్లాగే నేను చాలా హెల్దీ చాటే, మీరు చాలా యాక్టివ్గానే ఉంటారు, అబ్సల్యూట్లీ ఫైన్ అది. ఇంకా దట్స్ గుడ్ థింగ్ యాక్చువల్లీ. మీరు పార్డన్ అని ఎందుకు అంటున్నారు, బట్ అది యాక్చువల్లీ ఇట్స్ గుడ్ థింగ్. బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం ఇట్స్ ఫైన్ కదా. 6 years or 65 years విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. నెక్స్ట్ మనకి వీళ్ళ తొలగింపు గురించి వద్దాం. వీళ్ళు తొలగింపు చేసినప్పుడు ఏంటంటేనండి కొన్ని కండిషన్స్ ఉంటాయి అన్నమాట. వీళ్ళు ఒకవేళ ఇతర ఉద్యోగాలు చేపట్టినప్పుడైనా, అంటే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉన్నప్పుడు, లేకపోతే దివాలా తీసారనుకోండి ఇన్సాల్వెన్సీ అప్పుడు, లేకపోతే ఒక క్రైమ్కి జైలు శిక్షకు గురయ్యారనుకోండి అప్పుడు, లేదా ఒక మెంటల్ సౌండ్ కండిషన్ లేదనుకోండి, అంటే దీర్ఘకాలిక శారీరక లేదా మానసిక అనారోగ్యానికి గురవుతున్నప్పుడు ఆ టైంలో రాష్ట్రపతి స్వయంగా వీరిని తొలగిస్తారనమాట. అయితే సుప్రీంకోర్టు ఈ విచారణ చేస్తుంది, నేర విచారణ. సుప్రీంకోర్టు నేర విచారణ చేసిన తర్వాత సుప్రీంకోర్టు రిపోర్ట్ ఇస్తే తప్పులకి పాల్పడ్డారు అని అప్పుడు రాష్ట్రపతి తొలగిస్తాడు వాళ్ళని. వీళ్ళు జీతభత్యాల గురించి చూసాము. వీళ్ళు జీతభత్యాలు మనకి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, సంఘటిత నిధి నుంచి తీసుకుంటారు. వీళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదండి, ఆదాయ పన్ను ఉండదు. ఆల్మోస్ట్ ఈ అన్ని ఆఫీసర్స్ ఇందాక మనం ఏదో చూసాం అఫీషియల్స్కి ఆదాయ పన్ను ఉండవు వాళ్ళకి. పదవి విరమణ తర్వాత వీళ్ళు ఏదైనా ఉద్యోగాలు చేయొచ్చు అంటే వీళ్ళు ఎటువంటి ఉద్యోగాల్ని చేపట్టరాదు. పోస్ట్ రిటైర్మెంట్ అంటే ఎటువంటి ఉద్యోగం అంటే నా మీనింగ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, ప్రభుత్వ ఉద్యోగం చేపట్టారు. ప్రైవేట్ దే ఆర్ ఫ్రీ టు డూ. పోస్ట్ రిటైర్మెంట్ వీళ్ళు ఎటువంటి ప్రభుత్వ పదవిని చేపట్టరాదు. ఒకవేళ మెంబర్ ఉన్నాడు అనుకోండి, యూపీఎస్సీ మెంబర్ ఉన్నారు, యూపీఎస్సీ మెంబర్ రిటైర్ అయిన తర్వాత కావాలంటే యూపీఎస్సీ చైర్మన్ అవ్వచ్చు. ఆ కండిషన్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి. అంటే మరి రిటైర్ అయిన తర్వాత ఏ పదవి ఉండకూడదు కదా అంటే యూపీఎస్సీ మెంబర్ చైర్మన్ అవ్వచ్చు అదే యూపీఎస్సీలో. సో ఆ పాయింట్ మాత్రం నోట్ చేసుకోండి. అంటే ఒక ఎక్సెప్షన్ లాగా, పైన చదువుకున్న పాయింట్కి ఒక ఎక్సెప్షన్ లాంటిది అది. యూపీఎస్సీ జనరల్గా మనకి ఏం చేస్తుంది, ఈ సివిల్ సర్వీసెస్ వాటి కోసం ఎగ్జామినేషన్స్ నిర్వహిస్తుంది. సివిల్ సర్వీసెస్ ఎన్ని టైప్స్? 2 రకాలు సివిల్ సర్వీసెస్. ఒకటి ఆల్ ఇండియా సర్వీసు, 2 సెంట్రల్ సర్వీసు. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో బ్రీఫ్గా చూసుకున్నాం వీటి గురించి. ఆల్ ఇండియా సర్వీసెస్, సెంట్రల్ సర్వీసెస్. ఆల్ ఇండియా సర్వీస్ అంటే మనము అడ్మినిస్ట్రేషన్ సర్వీసు, పోలీస్ సర్వీసు, ఫారెస్ట్ సర్వీస్, ఈ మూడింటిని ఆల్ ఇండియా అంటాం. ఈ మూడింటిని మాత్రమే. వేరేగా ఉన్నటువంటి రైల్వే అవనివ్వండి, రెవెన్యూ అవనివ్వండి, కార్పొరేట్ లీగల్ సర్వీస్ అవనివ్వండి, ఇంజనీరింగ్ సర్వీస్ అవనివ్వండి, అన్ని సర్వీసులు ఇంకా మిగతావన్నీ సెంట్రల్ సర్వీస్ కిందే వస్తాయి. సెంట్రల్ సర్వీస్లో మళ్ళీ యాక్చువల్లీ గ్రూప్ ఏ, గ్రూప్ బి అని ఉంటాయి కాబట్టి అవన్నీ సెంట్రల్ సర్వీస్ కింద వస్తాయి.
సివిల్ సర్వీసెస్ దినోత్సవాన్ని మనం ఒక రోజున నిర్వహించుకుంటాం. ఎవరన్నా ఆన్సర్ చేయండి, ఏ రోజున మనము సివిల్ సర్వీసెస్ డే సెలబ్రేట్ చేస్తాము? సో సమ్వన్ ఎవరన్నా ఆన్సర్ చేయండి. ఒక రోజున మనము సివిల్ సర్వీస్ దినోత్సవం మనము చేస్తాం. ఆ పద్ధతిని, అంటే ఆ రోజు సివిల్ సర్వీసెస్ డే అనే పద్ధతిని మనం 2006 నుంచి ప్రారంభించాము. ఆ పద్ధతిని అంటే సెలబ్రేట్ చేసుకునే పద్ధతిని 2006 నుంచి మనము గ్రహించాము. వెరీ గుడ్. వంశీ గారు ఫస్ట్ ఆన్సర్ ఇచ్చారు, 21 ఏప్రిల్ అన్నారు. ఓకే, 21 ఏప్రిల్ ఇస్ రైట్. ఏప్రిల్ మనము సివిల్ సర్వీసెస్ డేగా చేసుకుంటాం. ఇండియన్ జాగ్రఫీ ప్రస్తుతం కష్టమండి. ఇండియన్ జాగ్రఫీ మనం ప్లాన్ చేసుకోవాలి. ఇండియన్ జాగ్రఫీ ప్రస్తుతం అయితే కొంచెం మనకు ఉంది, మేబీ ఫ్యూచర్లో ప్లాన్ చేసుకుందాం సంహౌ. బట్ వరీ అవుతుంది. నేనైతే మీకు సమ్ ప్యాసివ్లో విధంగా ఎట్లాగైనా టచ్ ఉంటానండి. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లోనే మీకు మెయిల్ ఇచ్చా కదా, ఆ మెయిల్లో ఫస్ట్ అయితే టచ్ ఉంటాను. ఏదన్నా మిగతా మోడ్స్ ఉంటే ఒకసారి ఆ మెయిల్లో మీకు ఇన్ఫామ్ చేస్తానండి. ఆ మెయిల్ jagannathdcircle@gmail.com. సో మిగతా మోడ్స్ వాట్సాప్, టెలిగ్రామ్ అట్లా ఏమన్నా ఉంటే ఒకసారి మెయిల్లో మీరు కన్సల్ట్ అవ్వండి. మేబీ అది ఒకసారి నేను ప్లాన్ చేస్తున్నా, అవన్నీ అయితే మీకు మెయిల్లో నోటిఫై చేస్తా, ఇన్ఫామ్ చేస్తా. బట్ టచ్లో ఉండడానికి ట్రై చేస్తాను. అంటే ఆ వరీ వద్దు, అంటే ఇందాక చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఆ పాయింట్ నోట్ చేసుకోండి. పాలిటీ క్లాస్ టుడే లాస్ట్ అంటే అవునండి, ఈరోజు ఈవినింగ్ పాలిటీ మనం లాస్ట్. ఓకే, 21 ఏప్రిల్ 2006 మనం సివిల్ సర్వీస్ డే అనుకుంటాం. ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు, యూపీఎస్సీ యొక్క మొదటి చైర్మన్ ఎవరు అని అడుగుతాడు. ఎగ్జామ్స్లో ఈ రకమైన ప్రశ్నలు కూడా అడుగుతూ ఉంటాడు. సింపుల్ ఫ్యాక్ట్స్ చెప్పడానికి పెద్ద ఏమి ఉండదు ఇందులో, అది మీరన్నా చదవచ్చు. బట్ అడుగుతాడు కాబట్టి ఒకసారి యూపీఎస్సీ యొక్క ఫస్ట్ చైర్మన్ ఎవరు అంటాడు. ప్రస్తుత చైర్మన్, ప్రెజెంట్ చైర్మన్ ఎవరు, ఇట్లాంటివన్నీ హోంవర్క్. ఇది మీరు అప్డేట్ చేసుకోండి. ప్రస్తుత చైర్మన్ అప్డేట్ అంటే నెట్లో వెతకండి. ఫస్ట్ చైర్మన్ వచ్చేసరికి మనకి హెచ్కే కృపలాని. అప్పుడప్పుడు ఎగ్జామ్స్లో ఏమని అడుగుతాడంటే, ఇప్పుడు అంతా ఉమెన్ ఎంపవర్మెంట్ మీద నడుస్తుంది చర్చ అంతా. సో ఉమెన్ ఎంపవర్మెంట్ మీద చర్చ అన్నప్పుడు అన్ని స్మాల్ లెటర్స్ అండి, ఆబ్వియస్లీ ఆల్ స్మాల్. ఓకే, ఫస్ట్ చైర్మన్ వచ్చేసరికి మనకి హెచ్కే కృపలాని. ప్రస్తుతం ఆల్రెడీ తెలిసిన వాళ్ళు పెట్టారు, అరవింద్ సక్సేనా, రైట్ అది. సో అట్లా ఒకసారి నెట్లోకి వెళ్ళి అది ట్రై చేయండి. అంటే సంథింగ్ మీకు కనెక్ట్ అవుతారు అప్పుడు ఆ పాయింట్. యూపీఎస్సీ చైర్మన్, ప్రెసిడెంట్ అట్లా చూసినప్పుడు దాంతోపాటు మీరు 2-3 పాయింట్లు చూస్తారు నెట్లో చూసినప్పుడు. ప్రెసిడెంట్, చైర్మన్ అప్డేట్ చేసుకోండి. ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ కాబట్టి మహిళలు ఇప్పటివరకు చేసిన చైర్మన్లు ఎవరెవరు ఉన్నారు అంటే 2 ఉన్నారండి. ఒక ఆవిడ ఆర్ఎం బాత్యు, నెక్స్ట్ రజనీ సంథింగ్ ఏదో ఉంటుందండి, రచిత అని సంథింగ్ ఏదో ఉంటుంది, రజనీతో వస్తుంది. సో 2 ఉంటారనమాట జనరల్గా ఫీమేల్స్, యూపీఎస్సీకి చైర్మన్లుగా వ్యవహరించిన ఫీమేల్స్. హూ విల్ డిసైడ్ క్యాగ్ నేమ్ అంటే అపాయింట్మెంట్స్ కమిటీ అని ఉంటుందండి. అపాయింట్మెంట్స్ కమిటీ, సెంట్రల్ గవర్నమెంట్లో ఒక అపాయింట్మెంట్స్ కమిటీ అని ఉంటుంది. వాళ్ళు డిసైడ్ చేస్తారు. సమ్ క్యాబినెట్ మినిస్టర్స్, లా మినిస్టర్, పిఎం అట్లా ఉంటారనమాట. వాళ్ళు డిసైడ్ చేస్తారు క్యాగ్ని ఎవరిని పెట్టాలి అని. 6 or 65 years కదా సార్, 10 years 65 years కంప్లీట్ అయ్యి ఇంకా నో చైర్మన్ పోస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మెంబర్ అయితే రిటైర్ 6, అలాంటి వాళ్ళకి ఛాన్స్. అవునండి, రైటే లలిత. మేబీ సమ్మన్ ఎవరికైనా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారేమో, అయితే గుడ్, రైటే. అంటే ఎవరన్నా ఒక సభ్యుడు 6 years చేసి అతనికి ఏజ్ 62 ఉందనుకోండి, యూపీఎస్సీ మెంబర్కి, అతనికి ఇంకా స్టిల్ సర్వీస్ ఉంది కాబట్టి అప్పుడు యూపీఎస్సీ మెంబర్ని చైర్మన్గా చేయొచ్చు. చైర్మన్గా 3 ఏళ్ళు కొనసాగుతాడు.
రజనీ రస్దన్, అవును, లావణ్య గారు చెప్పినట్టు రజనీ రస్దన్. ఓకే. టెలిగ్రామ్ ఐడి ఇవ్వండి సార్ అంటున్నారు. టెలిగ్రామ్ ఐడి అంటే ఈ ప్లాట్ఫామ్లో కరెక్ట్ కాదండి టెలిగ్రామ్ ఐడి. సో ఏదున్నా ఆ మెయిల్ కాంటాక్ట్ అవ్వండి, అక్కడ ఇవ్వడం బెటర్. అంటే ఈ ప్లాట్ఫామ్లో నాట్ అప్రోప్రియేట్ ఆ టెలిగ్రామ్ ఐడి, వాట్సాప్ అవన్నీ. సో ఈ మెయిల్లో కాంటాక్ట్ అవ్వండి, ఎవరో ఒకరు సమ్వన్ కాంటాక్ట్ అవ్వండి, మేము వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాను. ఇంకా వాళ్ళు మీకు సమ్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ గ్రూప్స్లో పెట్టి మీకు ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు. ఆల్రెడీ 1 or 2 మెయిల్స్ వచ్చినాయి యాక్చువల్లీ, నేను వాళ్ళకి రిప్లై ఇచ్చా సో ఎస్టర్డే. కాబట్టి ఈ పాయింట్ టెలిగ్రామ్ ఐడి, వాట్సాప్ అంటే ఈ ప్లాట్ఫామ్లో ఇవ్వడం అప్రోప్రియేట్ కాదు, అందుకనే, వేరే రీజన్ ఏం లేదు. ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి. నెక్స్ట్, ఆఫ్టర్ 65 యూపీఎస్సీలో వర్క్ చేయకూడదా సార్ అంటే చేయకూడదండి మన్సూర్ షేక్ గారు. 65 ఇస్ ద అప్పర్ లిమిట్. 65 తర్వాత వర్క్ చేయడానికి లేదు. ఇంకా తర్వాత ఇంకా ఎటువంటి గవర్నమెంట్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో కూడా వర్క్ చేయకూడదు. ఎల్ఎల్బి ఎగ్జామ్స్కి దిస్ ఈస్ ఇనఫ్ సార్ అని అడుగుతున్నారు గౌతమి గారు. ఎల్ఎల్బికి పాలిటీ సెక్షన్కి అయితే సరిపోద్దండి, బట్ ఎల్ఎల్బికి మీకు ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1861 వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి మీరు. ఇండియన్ పినల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. వాటికి కాన్స్టిట్యూషన్ కూడా మీకు ఉంటుంది. కాన్స్టిట్యూషన్ ఏంటి అంటే కొంచెం ఓవరాల్ ఐడియాకి సరిపోతుంది, బట్ ఎక్కువ ఫోకస్ వీటిపైన చేయండి. అంటే ఇందాక సమ్వన్ ఎవరో క్వశ్చన్ అడిగారు, సూసైడ్ ఏంటి అని. సూసైడ్కి ఐపీసీలో సెక్షన్ ఉంటుంది, ఏంటి ఆ సెక్షన్, అట్లాంటి వాటిపైన ఫోకస్ చేయండి. సమ్వన్ ఎవరో అడిగారు, ఎవరు నేమ్ మిస్, సన్నీ గౌతమి. ఇట్లాంటి క్వశ్చన్స్ మీరు చూసుకోవాలండి. సూసైడ్ అయింది, ఐపీసీలో ఏ సెక్షన్ సూసైడ్ గురించి ప్రస్తావిస్తుంది? ఇట్ ఈస్ సెక్షన్ 309. సెక్షన్ 309 ఎంత శిక్ష వేస్తుంది ఐపీ అంటే ఎవరన్నా సూసైడ్ చేసుకుంటే? మ్యాక్సిమం 1 year లేదా ఫైన్ లేదా ఈ రెండు కలిపి విధిస్తుంది. మనకి 2018లో ఒక చట్టం వచ్చింది, గౌతమి గారు 2018లో ఒక చట్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆ చట్టం ఏంటి? సంథింగ్ లైక్ ఇండియన్ మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ అనే చట్టం చేసింది. ఈ చట్టం ప్రకారం సూసైడ్ని క్రైమ్ కాదు అని కొట్టేసింది. ఎందుకంటే మెంటల్ కండిషన్ ఒకవేళ బాగా లేక సూసైడ్ చేసుకున్నట్లయితే అది క్రైమ్ ఎట్లా అవుతుంది, క్రైమ్ కాదు అని 2018లో ఆ ఐపీసీలో ఉన్న సెక్షన్ 309 ఏదైతే ఉందో అది రాంగ్ ఈ కేసులో అని చెప్పి చేసింది 2018లో. చాలా అంటే ఇంపార్టెంట్ చట్టం ఇది. అట్లాంటి వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే. యూపీఎస్సీ గురించి ఇది సరిపోద్దండి. నెక్స్ట్ మనం ఫైనాన్స్ కమిషన్ కూడా కాన్స్టిట్యూషనల్ బాడీనే. ఆల్రెడీ మనం లైట్గా చూసాం ఫైనాన్స్ కమిషన్ అంటే ఏం చెప్పుకోవచ్చు. ఆర్టికల్ 280 ఫైనాన్స్ కమిషన్ గురించి ప్రస్తావిస్తుంది. ఎవరు నియమిస్తారు అంటే ప్రెసిడెంట్ నియమిస్తాడు. వీళ్ళకి కావాల్సిన అర్హతలు ఏమన్నా ఉన్నాయంటే వీళ్ళకి కూడా 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ప్లస్ ఎవరెవరు ఉంటారు ఫైనాన్స్ కమిషన్లో సభ్యులు అంటే ఒక చైర్మన్ ఉంటాడు, ఆ చైర్మన్తో పాటు 4 సభ్యులు ఉంటారు, 4 members ఉంటారు. వీళ్ళలో కండిషన్స్ ఉంటాయి, వీళ్ళ యొక్క అర్హతలు ఏంటి అంటే ఆ మెంబర్స్ యొక్క అర్హతలు ఏంటి అని కండిషన్స్ ఉంటాయి. అది సింపుల్ అండి, మీరు ఏ బుక్లో చూసినా అర్థమైపోతుంటాయి, అవి చూసుకున్నా. అంటే ఈ టాపిక్స్ ఏంటంటే చెప్పడానికి పెద్ద స్కోప్ ఉంటుంది, ఒక జస్ట్ ఐడియా లాగానే. చైర్మన్ ప్లస్ 4 members. ఇంకా మనకి ఏమని చూసుకోవచ్చు, ఈ కమిషన్లో ఈ చైర్మన్ లేదా ఈ సభ్యుల్లో కంపల్సరీ కొన్ని కండిషన్స్ ఉంటాయండి. చైర్మన్ ప్లస్ మెంబర్స్లో ఖచ్చితంగా ఒక అతను హైకోర్టు జడ్జిలో పనిచేసిన వారే ఉండాలి. ఎవరో ఒకరు చైర్మన్ కానీ సభ్యుల్లో కానీ తప్పనిసరిగా హైకోర్టు స్థాయిలో న్యాయమూర్తిగా పనిచేసిన వారై ఉండాలి. వీరు ఎవరిని నియమిస్తారు అంటే ప్రెసిడెంట్ నియమిస్తాడు. ఎన్ని సంవత్సరాలు, పదవీ కాలం ఎంత అంటే 5 years అనమాట. ప్రతి 5 సంవత్సరాలకి రాష్ట్రపతి ఆర్థిక సంఘాన్ని నియమిస్తాడు. వీళ్ళని తొలగించేది మళ్ళీ ఎవరు అంటే, వీళ్ళు రాజీనామా చేయాలి అంటే రాజీనామా పత్రాన్ని ఎవరికి అందించాలి అంటే ప్రెసిడెంట్కే ఆబ్వియస్లీ. వీళ్ళు చేసేది ఏంటంటే 2 వెర్టికల్ డెవల్యూషన్, హారిజాంటల్ డెవల్యూషన్. సెంటర్ నుంచి స్టేట్స్కి ఎంత వెళ్తుంది అనేది వెర్టికల్ డెవల్యూషన్ డబ్బు. మళ్ళీ ఒక్కొక్క రాష్ట్రాల్లో ఎంతెంతకెళ్ళ సెంటర్ నుంచి రాష్ట్రాలకు ఇంత డబ్బు వెళ్తుంది అని చెప్తుంది. ఒక్కొక్క రాష్ట్రానికి ఎంతెంత డబ్బులు వెళ్తుంది అది హారిజాంటల్ డెవల్యూషన్. సో ప్రధానంగా ఇచ్చేసే పనులు ఆ 2. నెక్స్ట్ ఇంకా రాష్ట్రాలకు ఏదన్నా
అందాల్సిన సహాయక గ్రాంట్స్ ఉన్నాయనుకోండి, గ్రాంట్స్ కానీ స్పెషల్ కేటగిరీ కానీ అట్లాంటివి కూడా నిర్ణయించేది ఈ ఫైనాన్స్ కమిషన్ నిర్ణయిస్తుంది. ఎవ్రీ ఇయర్ ఒక నివేదిక, ఒక రిపోర్ట్ని ఫైనాన్స్ కమిషన్ ప్రెసిడెంట్కి అందజేస్తే ప్రెసిడెంట్ ఆ నివేదికని పార్లమెంట్లో ప్రవేశపెడతాడు. ఇంకా మనం ముఖ్యమైన అంశాలు ఫైనాన్స్ కమిషన్ అంటే ఏం చెప్పుకోవచ్చు అంటే, ఫైనాన్స్ కమిషన్ మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో ఏర్పడింది అంటాడు. 1951లో మొదటి ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేశాం. మొదటి ఆర్థిక సంఘం 1959లో ఏర్పాటు అవ్వడం జరిగింది. Yeah. 1951లో ఏర్పడింది. మొదటి అధ్యక్షుడు ఎవరు అని అడుగుతాడు. మళ్ళీ ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు? ఫస్ట్ చైర్మన్ కమిషన్ ఎస్కేసి నియోగి. ప్రస్తుతం 15th ఉంది. ఈ పాయింట్స్ మీకు బేసిక్ పాయింట్స్ ఐడియా ఉండాల్సిందే. సో ఎవరికన్నా ఒకవేళ తెలియకపోతే కంపల్సరీ అప్డేట్ చేసుకోండి. 15th చైర్మన్ ఎవరు, సభ్యులు ఎవరు, ఇదైతే రెండూ చూసుకోండి. 15th సభ్యుల గురించి చూసుకోండి, మెంబర్స్ గురించి చూసుకోండి. 14th 13th జస్ట్ చైర్మన్ గురించి చూసుకుంటే సరిపోతుంది. 14th మనకి ఎవరు, వైవి రెడ్డి. 13th ఎవరు, విజయ్ కేల్కర్. వీళ్ళు జస్ట్ చైర్మన్ చూసుకుంటే సరిపోతుంది వీళ్ళ వరకు. వేరస్ 15th వచ్చేసరికి చైర్మన్ మెంబర్స్ ఇద్దరిది చూసుకొని పెన్సిల్తో రాసుకోండి. ఎందుకంటే పెన్తో రాసేసుకోండి, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ 16th అవుతుంది కాబట్టి ఇది పెన్తో రాసేసుకోండి. ఇది మనకి ఫైనాన్స్ కమిషన్ గురించి ఓవరాల్గా. ఎన్కే సింగ్ అట్లా చాలామంది చెప్పారు, గుడ్. వాట్ ఈజ్ వెర్టికల్ డివల్యూషన్ అంటే వెర్టికల్ రిజర్వేషన్ కాదు, వెర్టికల్ డివల్యూషన్. వెర్టికల్ అండ్ హారిజాంటల్ డివల్యూషన్ అది. వెర్టికల్ అండ్ హారిజాంటల్ డివల్యూషన్ అంటే అర్థమైందంటే, ఇప్పుడు కేంద్రానికి వచ్చింది అనుకోండి డబ్బు, అందులో రాష్ట్రాలతో పంచుకునే డబ్బు కొంత ఉంటుంది, ఒక 100 రూపాయలు అనుకోండి. ఆ 100 రూపాయల నుంచి అంటే కేంద్రం నుంచి రాష్ట్రాలకి, అన్ని రాష్ట్రాలకు కలిపి ఎంత డబ్బుని ఇవ్వాలి అని తెలిపేది మనకి వెర్టికల్ డివల్యూషన్ అంటాం. ఇప్పుడు రాష్ట్రాలు అన్నింటినీ కలిపి 100 రూపాయలు 41 రూపాయలు రాష్ట్రాలకు వెళ్ళినాయి. ఒక్కొక్క రాష్ట్రానికి ఎంత వెళ్ళాలి? యూపీకి 3 రూపాయలు, ఏపీకి 2 రూపాయలు, కర్ణాటకకి 4 రూపాయలు, అట్లాగా ఒక్కొక్క రాష్ట్రానికి ఎంత వెళ్ళాలి అని తెలిపేది మనకి హారిజాంటల్ డివల్యూషన్ అంటాం. అంటే హారిజాంటల్గా ఏ రాష్ట్రానికి అని తెలుపుతుంది. ఇది వెర్టికల్గా ఉంది కాబట్టి వెర్టికల్ డివల్యూషన్. ఓకే, ఇది మనకి ఫైనాన్స్ కమిషన్ గురించి. నెక్స్ట్ ఒకసారి అడ్వకేట్ జనరల్ గురించి కూడా చూసుకుందాం. ఆర్టికల్ 165 అడ్వకేట్ జనరల్ గురించి తెలుపుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, అర్హతలు. అడ్వకేట్ జనరల్ అవ్వాలి అంటే క్వాలిఫికేషన్స్, అర్హతలు ఏమి ఉండాలి అంటే, హైకోర్టు జడ్జిగా అతను నియమించాలి అంటే ఉండాల్సిన అర్హతలు ఏమేమి ఉండాలో అవన్నీ ఇతనికి ఉండాలన్నమాట. అంటే అతను హైకోర్టు జడ్జిగా నియమించే కావాల్సిన అర్హతలు ఉండాలి. హైకోర్టు జడ్జికి కావాల్సిన అర్హతలు ఆల్రెడీ మనం చూసాం హైకోర్టు చాప్టర్లో. సో ఆ అర్హతలు ఉండాలి. నెక్స్ట్ ఇంకా మనం ఏమంటాము, ఎవరు ఇతన్ని నియమిస్తారు అంటే గవర్నర్ నియమిస్తారు. ఇతని పదవీ కాలం ఎంత అంటే గవర్నర్కి విశ్వాసం ఉన్నంత వరకు ఈయన కొనసాగుతాడు, గవర్నర్ యొక్క విశ్వాసం మేరకు. ఇతను రాజీనామా చేయాలి అంటే తన రాజీనామా పత్రాన్ని ఎవరికి అందజేయాలి? ఆబ్వియస్లీ గవర్నర్కి అందజేస్తాడు. తొలగించాలి అంటే, రిమూవ్ చేయాలి అంటే ఏంటి, పెద్ద ప్రాసెస్ ఏముండదు. ఆ పార్లమెంట్లో పెట్టడము, అసెంబ్లీలో పెట్టడం అట్లాగే ఏముండదు. సింపుల్గా గవర్నర్ అతన్ని తొలగించేయచ్చు డైరెక్ట్గా ఆర్డర్ ద్వారా. జనరల్గా ఇతనికి జీతం శాలరీ ఈక్వలెంట్ టు హైకోర్టు జడ్జికి ఉన్న శాలరీ వస్తుందండి. హైకోర్టు జడ్జికి ఎంత శాలరీ ఉంటుందో ఈయనకి అంతే శాలరీ ఉంటుంది. ఆ శాలరీ ఆ రాష్ట్రం యొక్క సంఘటిత నిధి, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి పే చేస్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈయనకి ఆదాయం పన్ను ఉంటుంది. యాక్చువల్లీ ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది. అడ్వకేట్ జనరల్కి వచ్చే ఆదాయం పైన ఆదాయం పన్ను ఉంటుంది. ఇతను చేసేది ప్రధానంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి మరియు గవర్నర్కి న్యాయ సలహాదారుడుగా, న్యాయవాదిగా వ్యవహరిస్తాడు.
న్యాయాధికారి, రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయాధికారి అనమాట ఇతను. ఎప్పుడన్నా మనకి రాష్ట్రంలో శాసనసభలో చర్చల సమావేశాల్లో కూడా పాల్గొనొచ్చు. ఏదైతే అటార్నీ జనరల్ చూసామో పార్లమెంట్కి, సేమ్ అప్లైస్ ఫర్ అడ్వకేట్ జనరల్ ఇన్ స్టేట్ లెజిస్లేచర్, స్టేట్ అసెంబ్లీ. సో సేమ్ పాయింట్స్ అప్లై అవుతాయి. ఇతనికి ఓటు హక్కు ఉంటుందా ఉండదా? సో ఎవరైనా కమెంట్ చేయండి. సాయి చందన్ వర్మ అంటారు సెక్షన్ 309 క్యాన్సిల్ చేయటము ఆర్టికల్ 21కే ఆపోజిట్ కదా సార్ అంటున్నారు. ఆర్టికల్ 21 ఏం చెప్తుందంటే రైట్ టు లైఫ్ అని తెలుపుతుందండి. రైట్ టు లైఫ్ని సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రైట్ టు లైఫ్ అంటే రైట్ టు గ్రేస్ఫుల్ లైఫ్ అనమాట, హాయిగా జీవించడం. నాట్ రైట్ టు ఫోర్స్ఫుల్ లైఫ్, ఫోర్స్గా బతకడం కాదు. నెంబర్ 1. నెంబర్ 2, ఒక వ్యక్తి జీవించే హక్కు ఉంది. యాక్చువల్గా నార్మల్గా మనం చూసుకున్నట్లయితే అతని జీవాన్ని మరి ఓన్లీ చట్టం మాత్రమే, మనకు ఆర్టికల్ 21 ఏం తెలుపుతుందంటే నో వన్ కెన్ టేక్ అవే ద రైట్ టు లైఫ్ ఆఫ్ ఎనీ పర్సన్ ఎక్సెప్ట్ బై లా అని తెలుపుతుంది. అంటే చట్టం మాత్రమే ఎవరినన్నా ప్రాణం తీయాలంటే తీయచ్చు, చట్టం ద్వారా మాత్రమే. అంటే ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఉరిశిక్ష పడింది, మరి అది ప్రాణం తీయడమే. కాకపోతే ఆర్టికల్ 21 తెలుపుతుంది ఏ వ్యక్తి ప్రాణము తీయడానికి వీలు లేదు ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. అంటే లా చెప్పిన విధంగా అయితే ఓకే అని. మరి సూసైడ్కి వచ్చేసరికి ఏంది అంటే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి పైన అటాక్ చేశాడు అనుకోండి, ఇతన్ని మనం నిందితుడిగా అంటే ఇతన్ని మనం దోషిగా చెప్తాం. ఇక్కడ దోషి అన్నట్టు ఎవరు, అతనే చేసుకున్నాడు, అతనే దోషి. అయితే ఇప్పుడు అతను బ్లేమ్ చేసామనుకోండి, జనరల్గా సూసైడ్స్ ఏ సందర్భంలో చేస్తారు, బాగా డిప్రెషన్కి గురైనప్పుడు, బాగా సిచ్యువేషన్ బ్యాడ్ అయినప్పుడు ఏవట్లా చేస్తారు. ఆల్రెడీ అతను అంత బ్యాడ్లో సూసైడ్ వరకు వెళ్ళినప్పుడు మళ్ళీ అతన్ని నువ్వు నేరం చేసావని చెప్పి సంఖ్యలు వేసుకొని జైలుకి తీసుకెళ్లారు అనుకోండి, స్టిల్ అది పుండు మీద ఇంకా కారం చల్లినట్టు ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటుండాలి అవి. అంటే అందుకనే 2018లో చేసిన చట్టం కూడా సాధారణ వ్యక్తులు ఎవరన్నా సూసైడ్ చేసుకుంటే అది నేరము కాదు అని తీసేయలేదు. మెంటల్ హెల్త్ కేర్ కండిషన్ అంటే మెంటల్ కండిషన్ బాగోలేక చేసింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ డిప్రెషన్, ఇఫ్ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ లాంగ్ టైమ్ యాంగ్జైటీ, స్ట్రెస్ యాంగ్జైటీ డిసార్డర్ అంటాం. స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ దీర్ఘకాలికంగా ఉందనుకోండి, ఇది లాంగ్ టర్మ్, అతను చేసుకున్నాడు అనుకోండి, దెన్ హూ ఆర్ వీ టు బ్లేమ్ అనమాట. అట్లా ఉంటుంది లా. ఎస్, నో సార్, బట్ మీటింగ్ అటెండ్ అవ్వచ్చు అంటున్నారు. గుడ్ అండ్ చర్చలో పాల్గొంటాడు కానీ ఓటింగ్లో ఉండడు. దట్స్ వాట్ అడ్వకేట్ జనరల్కి ఉన్న పవర్. ఇంకా మనం ఏమని చెప్పుకోవచ్చు, ఎస్ అది నోట్ చేసుకోండి. ఏ రాష్ట్రం వాళ్ళు, ఏపీ వాళ్ళైతే ఏపీ ప్రస్తుత అడ్వకేట్ జనరల్ ఎవరో చూసుకోండి. తెలంగాణ అయితే తెలంగాణ వాళ్ళ ప్రస్తుత అడ్వకేట్ జనరల్ ఎవరో నోట్ చేసుకోండి. ప్లస్ నూతనంగా ఏర్పడ్డాయి కాబట్టి రాష్ట్రాలు, ఏపీకి 2014లో బైఫర్కేషన్ అయ్యాక మొట్టమొదటి అడ్వకేట్ జనరల్ ఎవరో చూసుకోండి నెట్లో. తెలంగాణకి మొట్టమొదటి అడ్వకేట్ జనరల్ ఎవరో చూసుకోండి. తెలంగాణకి రామకృష్ణారెడ్డిని ఎవరో ఉంటారు ఫస్ట్ అడ్వకేట్ జనరల్ అయిన. సో ఆ పాయింట్స్ అన్ని నెట్లో వర్కౌట్ చేసుకోండి. ఇది మనకి అడ్వకేట్ జనరల్. నెక్స్ట్ మనం ఎలక్షన్ కమిషన్ గురించి చూద్దాం. టైం పీరియడ్ సార్ అంటారు, అదేనండి టైం పీరియడ్. ఇక్కడ మనకి సమ్మన్ టర్మ్ ఇక్కడ చెప్పలేదు. టైం పీరియడ్ ఇదే, గవర్నర్ విశ్వాసం ఉన్నంత వరకు ఉంటారు. ఇంత టైం అన్నట్టు ఏముండదు. నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్. ఆర్టికల్ పార్ట్ 15లో ఆర్టికల్స్ 324 to 329 ఇవి ఎన్నికల సంఘం గురించి ప్రస్తావిస్తుంది. ఎన్నికల సంఘం గురించి ఈ భాగం పార్ట్ 15 ప్రస్తావిస్తుంది. ఆర్టికల్ 324 మనకి ఏం తెలుపుతుందంటే భారతదేశానికి ఒక
ఎన్నికల సంఘం ఉండాలి అని తెలుపుతుంది. ఒక ఎలక్షన్ కమిషన్ ఉండాలి. 324 చెప్తుంది అది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే ఇందులో ఆర్టికల్ 326. ఆర్టికల్ 326 ఏం తెలుపుతుందంటే భారతదేశంలో 18 సంవత్సరాలు దాటిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కలిగి ఉండాలి అని తెలుపుతుంది. దాన్ని యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటాం. అంటే 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కడికి ఓటు హక్కు ఉంటుంది అని. ఆర్టికల్ 327 మనకి ఏం తెలుపుతుంది అంటే ఎన్నికలకు సంబంధించి ఏమైనా చట్టాలు చేయాలి అంటే పార్లమెంట్ ఆ చట్టాలు చేయగలుగుతుంది. ఎన్నికలు అంటే ఇక్కడ ఏంటి దాని మీనింగ్? పార్లమెంట్కి, ఎంపీకి, ఎమ్మెల్యే ఎన్నికలు. ఇది ఈ ఎన్నికలే కదా నిర్వహించేది ఎవరు? ఎలక్షన్ కమిషన్. ఎంపీ, ఎమ్మెల్యే ప్లస్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్. కాబట్టి ఈ యొక్క ఎన్నికల్లో ఏదైనా మనం చట్టాలు చేయాలి అంటే పార్లమెంట్ చేయగలుగుతుంది అని ఆర్టికల్ 327 తెలుపుతుంది. 328 ఇప్పుడు స్టేట్లో కూడా ఎలక్షన్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ పంచాయత్స్, మున్సిపాలిటీస్, వీటికి సంబంధించి రాష్ట్ర శాసనసభలు చేయొచ్చు చట్టాలు అని తెలుపుతుంది. నెక్స్ట్ ఏం తెలుపుతుంది? ఆర్టికల్ 329 ఎలక్షన్ సింబల్స్ ఉంటాయి. ఈ ఎలక్షన్ సింబల్స్ పైన అప్పుడప్పుడు కొన్ని గొడవలు వస్తాయి, వివాదాలు వస్తాయి, డిస్ప్యూట్స్. కాబట్టి ఎన్నికల చిహ్నాల వివాదాలపై కోర్టులు జోక్యం చేసుకోరాదు. ఎన్నికల చిహ్నాల వివాదాలను ఎన్నికల సంఘమే పరిష్కరిస్తుంది అని తెలుపుతుంది ఆర్టికల్ 329. చిహ్నాలు, సింబల్స్ అండి, రాజకీయ పార్టీలకి వాటికి చిహ్నాలు ఇవ్వడం, వాటికి సంబంధించిన డిస్ప్యూట్స్, వివాదాలు. మనకి 1989 వరకు, అంటిల్ 1989 ఎన్నికల సంఘానికి, ఎలక్షన్ కమిషన్కి ఒకటే సభ్యుడు ఉండేవాడు. 1 మెంబర్, సింగిల్ మెంబర్ బాడీగా ఉండేది. అంటే చైర్మన్ ఇతను, స్టాఫ్ చాలామంది ఉంటారు. సో కాంపోజిషన్ ఒక చైర్మన్ ఉండేవాడు అంతే, ఒకటే మెంబర్ ఎన్నికల సంఘానికి ఉండేవాడు. 1989 వరకు ఏకసభ్య ఎన్నికల సంఘం ఉండేది. అప్పుడులో మనకి రాజీవ్ ప్రభుత్వం ఏం చేసిందంటే, రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1989 అక్టోబర్ 16న వీళ్ళు ఏం చేశారంటే, ఈ 1 మెంబర్ అంటే అతను చేయలేకపోతున్నాడు, ఓవర్ బర్డెన్ అయిపోతుంది అతనికి, కాబట్టి మనము 3 మెంబర్స్ని పెడదాము అని చెప్పి త్రిసభ్య సంస్థగా ఎన్నికల సంఘాన్ని రూపొందించారు. నెక్స్ట్ మనకి 1990లో విపి సింగ్ ప్రభుత్వం వచ్చింది. విపి సింగ్ గవర్నమెంట్ ఏం చేసింది? 1919 జనవరిలో మళ్ళీ తిరిగి ఈ త్రిసభ్య ఇది రద్దు చేసి వీళ్ళు మళ్ళీ సింగిల్ మెంబర్ బాడీగా పెట్టారు, 1 మెంబర్ బాడీగా పెట్టారు. మళ్ళీ ఏమైంది 1993లో? ఇదేంటి సార్ చిన్నపిల్లల్లాగా ఇట్లా ఆడుకుంటున్నారు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అంటే, అట్లాగే ఆడారు అప్పుడులో. మరి 1993లో పివి నరసింహారావు ప్రభుత్వం వచ్చింది. వీళ్ళు మళ్ళీ తిరిగి అక్టోబర్లో ఈ ఏకసభ్య ఎన్నికల సంఘాన్ని రద్దు చేశారు. మళ్ళీ దాన్ని త్రిసభ్య కమిటీగా ఏర్పాటు చేశారు, 3 మెంబర్ బాడీగా పెట్టారు. 3 మెంబర్ బాడీగా పెట్టారు వాళ్ళు. ప్రస్తుతం అయితే మనకి 3 మెంబర్స్ బాడీగానే ఉంది, త్రిసభ్య కమిషన్గానే ఉంది. అయితే యాక్చువల్లీ ఈ త్రిసభ్య కమిషన్గా మార్చడం అంటే 1 మెంబరే ఉండేది బాడీ, దాన్ని 3 మెంబర్స్గా ఇక్కడ మార్చారు అన్నట్టు అనుకున్నాం కదండి. సో ఇక్కడ ఈ 1 మెంబర్ ఎవరు ఉన్నారు అంటే, అప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ శేషన్ ఉన్నారనమాట, టిఎన్ శేషన్. ఆల్ శేషన్ అంటారు ఈయన్ని. ఆల్ శేషన్ లాగా ప్రభుత్వాన్ని పీడించేవాడు అనమాట, మంచి కొరకు, నాట్ ఫర్ బ్యాడ్, ఫర్ గుడ్. ఈ టిఎన్ శేషన్ ఈయన తట్టుకోలేకే ఈ 3 మెంబర్స్ బాడీకి చేసింది. సో ఈ టిఎన్ శేషన్ ఏం చేశారు అంటే, ఈ త్రిసభ్య కమిషన్గా మార్చుటను అప్పటి సిఈసి మన శేషన్ ఏంది అంటే సుప్రీంకోర్టులో కేసు వేశారు. బట్ ఆ కేసు సుప్రీంకోర్టు 3 మెంబర్స్ ఉండడమే కరెక్ట్ అన్నట్టు చెప్పింది. ఓకే, ప్రస్తుతం అయితే మనకు 1+2 అండి.
ప్రస్తుతం 1+2 ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అంటాం వీళ్ళని నార్మల్ ఎలక్షన్ కమిషనర్స్ అంటాం. వీళ్ళని నియమించేది ఎవరు అంటే ప్రెసిడెంట్. వీళ్ళకి పదవీ కాలం ఉంటుంది ఎంత అంటే 6 or సేమ్ క్యాగ్ యూపీఎస్సీ చైర్మన్ అండ్ పదవీ కాలం ఎన్నికల కమిషనర్ వీళ్ళది కూడా 6 years or 65 years ఆఫ్ ఏజ్. నెక్స్ట్ తొలగించేది రిమూవల్ ఉందా వీళ్ళకి అంటే రిమూవల్ ఉందా. పద్మావతి గారు సార్ ప్లీజ్ టేక్ ఆల్ అవర్ మెయిల్ ఐడీస్ సో దట్ యూ కెన్ షేర్ ఎనీ ఇన్ఫో టు అస్, ఇట్ విల్ బీ ఈజీ. అట్లాగేం లేదండి, ఇప్పుడు అందరు మెయిల్ ఐడీస్ తీసుకొని ఒక్కొక్కరికి పంపించేది అట్లాగేం కాదు. మీరు ఇన్ జనరల్గా మెయిల్లో ఎవరైనా సమ్వన్ రిప్రజెంటేటివ్గా మీ తరపున ఎవరైనా ఇస్తే నేను వాళ్ళకి ఆ టెలిగ్రామ్, వాట్సాప్, ఆ గ్రూప్ డీటెయిల్స్ ఇస్తాను. సో మీరు అది షేర్ చేయొచ్చు. అంటే ఈ ప్లాట్ఫామ్లో అవన్నీ ఇవ్వడం కూడా అప్రోప్రియేట్గా ఉండదు, అందుకని చెప్పు మీరు అక్కడ నాకు ఎవరో ఒకరు పెట్టండి రిప్రజెంటేటివ్గా మీ అందరి తరపున మెయిల్. నేను టెలిగ్రామ్, వాట్సాప్ యాక్చువల్లీ అన్నీ ఉన్నాయి. టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, వాట్సాప్ అదంతా నిన్నే క్రియేట్ చేస్తే అది మీకు నేను అక్కడ ఫార్వర్డ్ చేస్తే అప్పుడు మీరు జాయిన్ అవ్వచ్చు. అది ఈజీ. ఒక్కొక్కరు మెయిల్ ఐడి తీసుకునే దానికన్నా అది బెటర్. రిమూవల్ ఎట్లా అంటే మనకి సుప్రీంకోర్ట్ జడ్జెస్కి ఏ విధంగా అయితే ఉంటుందో రిమూవల్ ప్రాసెస్ ఆ విధంగా ఉంటుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే విధంగా ఉంటుంది కదా, ఆ విధంగా మనకి సేమ్ ఈ సిఈసి వీళ్ళని తొలగించాలని అంతే ఉంటుంది. ఓకే, ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు, వీళ్ళ యొక్క రాజీనామా రాష్ట్రపతికి అందిస్తారు అనేది మనం చూసాము. శాలరీస్, ఎన్నికల కమిషనర్ శాలరీస్ అవన్నీ ఇందాక మనం చూసాము. ఇందులో ఫ్యాక్ట్స్ అడుగుతుంటాడు. ఫ్యాక్ట్స్ అంటే అది చెప్పేది కూడా ఏముండదు, సింపుల్ ఫ్యాక్ట్స్ ఏంటి. ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు అని అడుగుతాడు. ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్ సుకుమార్ సేన్ ఉంటాడు. ఎక్కువ రోజులు ఎన్నికల ప్రధాన అధికారిగా పనిచేసింది ఎవరు అంటారు. అంటే ఎక్కువ రోజులు ఎలక్షన్ కమిషనర్గా చేసింది ఎవరు అంటారు. కేవీకే సుందరం అనే ఆయన చేస్తారు. కేవీకే సుందరం ఆయన దాదాపుగా 8-9 years చేస్తారు ఆయన, కేవీకే సుందరం. నెక్స్ట్ మనకి అతి తక్కువ రోజులు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేసింది ఎవరు అని అడుగుతాడు. నాగేంద్ర సింగ్. ఈ నాగేంద్ర సింగ్ అన్న ఆయన 4 నెలలు మాత్రమే చేశారన్నమాట, చాలా అతి తక్కువ కాలం. ఇవన్నీ మీకు ఎక్కడ తెలుస్తాయి అంటే వికీపీడియాలో మీరు ఎలక్షన్ కమిషనర్స్ ఆఫ్ ఇండియా అని నొక్కితే లిస్ట్ ఇస్తారండి. ఆ లిస్ట్లో వాళ్ళ టర్మ్ ఎన్ని నెలలు చేశారు అని ఉంటుంది, అక్కడ మీకు ఐడియా ఉంటుంది. అక్కడ చూడండి ఒకసారి, అందుకని నేను మీకు బ్రీఫ్గా చెప్తున్నాను. అక్కడ చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇది చెప్పేదానికన్నా ఈ టాపిక్ పర్టికులర్లీ చూసి ఓకే అనుకుంటేనే ఈజీ ఉంటుంది. తక్కువ రోజులు చేసింది ఎవరు అంటే ఇది. మళ్ళీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఇప్పటి వరకు ఎవరైనా మహిళ చేశారా అని అడుగుతాడు. చేశారు. ఎవరు అంటే రమాదేవి, విఎస్ రమాదేవి. ఇట్లాంటి పాయింట్స్ కూడా చూసుకోండి. ఎన్నికల సంఘానికి చాలా సంస్కరణలు చేపట్టింది ఎవరు అంటే టిఎన్ సెషన్. ఎన్నికల సంఘానికి చాలా సంస్కరణలు చేపట్టింది టిఎన్ సెషన్. ఆయన ఈ ఓటర్ ఐడి కార్డ్స్ ఉంటాయి కదా, ఆయనే ప్రవేశపెట్టారు. అప్పట్లో బాగా రిగ్గింగ్, మాల్ ప్రాక్టీసెస్ అయ్యాయి. ఈ ఓటర్ ఐడి కార్డుని ఆయన ప్రవేశపెట్టారు. ఓటర్ గుర్తింపు కార్డు ఉపయోగించి ఓటు వేసిన ఈయన ప్రవేశపెట్టారు ఓటర్ ఐడి. అయితే ఓటర్ గుర్తింపు ఉంది కదా, ఆ ఓటర్ గుర్తింపు కార్డును ఉపయోగించి ఓటు వేసిన తొలి రాష్ట్రం ఏది అని అడుగుతాడు ఎగ్జామ్స్లో. సో టిఎన్ సెషన్ ఓటర్ ఐడిని ప్రవేశపెట్టారు. ఆ ఓటర్ ఐడిని ఉపయోగించి ఎన్నికల్లో ఓటు వేసిన తొలి రాష్ట్రం ఏది అంటే హర్యానా. తొలి రాష్ట్రం హర్యానా. నెక్స్ట్ ఇంకేముంటుంది ఎన్నికల సంఘానికి సంబంధించి. ప్రస్తుతం ఎవరు చూసుకోండి. ప్రెజెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు, ఎలక్షన్ కమిషనర్స్ ఎవరు చూడండి. నెక్స్ట్ జిల్లా స్థాయిలో మనం చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ లెవెల్లో రిటర్నింగ్ ఆఫీసర్ అంటే ఆ జిల్లాకి ఎన్నికలకు ఆయనే అధికారి అనమాట. సో రిటర్నింగ్ ఆఫీసర్గా ఎవరు వ్యవహరిస్తారు అని అడుగుతాడు ఎగ్జామ్స్లో. డిస్ట్రిక్ట్ లెవెల్లో రిటర్నింగ్ ఆఫీసర్గా
డిస్ట్రిక్ట్ కలెక్టర్ వ్యవహరిస్తారు రిటర్నింగ్ అధికారిగా. ఓకే, యాక్చువల్లీ ఎన్నికల పైన చాలామందికి అవగాహన లేదండి. అందుకనే 2014 అక్టోబర్లో ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఎన్నికల అవగాహన కోసం ఒక వీడియో గేమ్ని ఆవిష్కరించింది. దాని పేరు ఎవరికైనా ఐడియా ఉంటే ఆన్సర్ చేయండి కమెంట్స్లో. ఎన్నికలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఎన్నికల సంఘం ఈ అక్టోబర్ 2014లో ఒక వీడియో గేమ్ ఆవిష్కరించింది. ఆ వీడియో గేమ్ పేరు ఏమిటి? ఎవరన్నా ఆన్సర్ చేయండి. సన్నీ గారు అడుగుతున్నారు, మీరు ఇచ్చిన వారికి మాకు ఎలా తెలుస్తుంది సార్, మీరే చెప్పండి ప్లీజ్ ఐడియా అంటున్నారు. యాక్చువల్లీ అది లేదండి, అది అంటే రాంగ్ అనమాట. అంటే మనం ఒక ఛానల్లో ఉన్నప్పుడు ఇంకో ఛానల్ గురించి అన్న అట్లా ప్రస్తావించినా అది కరెక్ట్ కాదు, మళ్ళీ అది బాగోదు కూడా. అందుకనే మీరు అది అర్థం చేసుకోవాలన్నమాట. అది అంటే ఒక దగ్గర ఒక ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు ఇంకో దాని గురించి చెప్పినా బాగా అనిపించదు, అందుకని. ఓకే, సమ్వన్ వెంకట్ స్వీటీ గారు గెట్ సెట్ ఓట్ అన్నారు. వెంకట్ స్వీటీ, ఓకే రైటేనండి, అది గెట్ సెట్ ఓట్. గెట్ సెట్ ఓట్ అనే పేరుతో ఒక వీడియో గేమ్ని ఆవిష్కరించింది. నెక్స్ట్ ఇంకా ఏమడుగుతాడు ఎన్నికల సంఘం అంటే, ఎన్నికల సంఘం ఈవీఎం ఫుల్ ఫామ్ మీకు తెలిసిందే ఉంటుంది, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్. మనకి ఈవీఎం వాడకం ఏదైతే ఉంది, ఈవీఎం వాడటం ఏ కమిటీ సూచనల మేరకు ప్రారంభించారు, ఈవీఎం వాడటం ఏ కమిటీ సూచనల మేరకు ప్రారంభించారు అని అడుగుతాడు. ఆన్సర్ చేయండి. క్వశ్చన్ ఏంటంటే, ఈ ఈవీఎం వాడటం ఏ కమిటీ ఇచ్చిన సూచనల మేరకు 1982లో కమిటీ సూచిస్తుంది అనమాట. ఆ కమిటీ మేరకు సూచనల మేరకు ఈవీఎంని ప్రవేశపెడతారు, వాడడం మొదలెడతారు. పాలిటీ టోటల్ ప్లేలిస్ట్ ఉందా సార్ అంటున్నారు మహేష్ గారు. ఉందండి, పాలిటీయే కాదు, మనకి ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ అన్ని సబ్జెక్ట్స్ ప్లేలిస్టులు ఉన్నాయి, రైట్ ఫ్రమ్ క్లాస్ 1. మనకి ఇది పాలిటీ దాదాపుగా ఇది ఎన్నోది 42nd క్లాస్ అండి. అంటే పాలిటీ ఒక్కటే మనం దాదాపుగా 42 చూసుకున్నాం క్లాసెస్. అట్లాగే ఈచ్ సబ్జెక్ట్ మనం దాదాపుగా మోర్ దెన్ 40 క్లాసెస్ చూసుకున్నాం ఈచ్ సబ్జెక్ట్. వెంకట్ స్వీటీ గారు దినేష్ చౌదరి అంటున్నారు, మళ్ళీ దినేష్ గోస్వామి అన్నారు. ఓకే రైట్, దినేష్ గోస్వామి ఈస్ రైట్. 1982 దినేష్ గోస్వామి కమిటీ. నెక్స్ట్ ఇంకే రకంగా ఎన్నికల సంఘం అంటే, మొట్టమొదటిగా ఈవీఎంలు పూర్తి స్థాయిలో ఏ రాష్ట్రంలో ప్రారంభించారో అని అడుగుతాడు. ఆన్సర్ చేయండి. మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయిలో ఎస్ గోవా అంటున్నారు. ఈవీఎం ఫస్ట్ యూస్, రైట్, గోవా ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఇవి జనరల్గా మనకి ఎన్నికల సంబంధించి ఈ పాయింట్స్ ఉంటాయి. ఇంకా మనం
నేషనల్ కమిషన్స్ అవి చూసుకుందాం ఒకసారి. కొంచెం బీసీ కమిషన్ది కొంచెం మనం చూసుకోలేదు, ఎందుకంటే కొత్తగా ఏర్పాటైంది కాబట్టి అది. సో వాటి గురించి చూసుకుందాం, ఎస్సీ ఎస్టీ బీసీ కమిషన్స్ గురించి. ఓకే, నేషనల్ మనకి బీసీ కమిషన్ గురించి చూసుకుందాం ఫస్ట్ అయితే. నేషనల్ బీసీ కమిషన్ ఒకప్పుడు రాజ్యాంగబద్ధ సంస్థ కాదండి, కాకపోతే ఒక రాజ్యాంగ సవరణ ద్వారా దానికి రాజ్యాంగ హోదా ఇచ్చారు. కాబట్టి దీంట్లో పాయింట్స్ ఇంపార్టెంట్, కొత్తగా ఏర్పడింది కాబట్టి ఇది నోట్ చేసుకోండి. నేషనల్ బీసీ కమిషన్కి వచ్చేసరికి 123 రాజ్యాంగ సవరణ బిల్ అనేది పార్లమెంట్లో 2018లో ప్రవేశపెట్టారు. ఈ బిల్ పార్లమెంట్లో పాస్ అయ్యి 102 రాజ్యాంగ సవరణ చట్టంగా మారింది. దాంతో రాజ్యాంగంలోని నేషనల్ బీసీ కమిషన్ ఏర్పాటు కోసం ఒక నూతన ఆర్టికల్ 338(b)ని ఇన్సర్ట్ చేశారు. దాంట్లో నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి ప్రస్తావించారు. ఈ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది అంటే అండర్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. యాక్చువల్గా మనకి నేషనల్ బీసీ కమిషన్ రాజ్యాంగ హోదా అయితే 2018లో వచ్చింది, కానీ ఇది ఏర్పాటు మనకి నేషనల్ బీసీ కమిషన్ ఏర్పాటు 1993 14 ఆగస్టులోనే ఏర్పడడం. అప్పుడు మరి ఏ విధంగా ఏర్పడింది సార్? అప్పుడు రాజ్యాంగ సవరణ చేయలేదంటే అప్పుడు రాజ్యాంగబద్ధ కాదు, ఒక చట్టబద్ధత సంస్థలాగా ఏర్పడింది. ఒక చట్టం చేశారు, ఆ చట్టం పేరు నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాక్ట్ 1993. ఈ చట్టం ప్రకారం ఒక చట్టబద్ధత సంస్థగా నేషనల్ బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు. కాకపోతే అది చట్టబద్ధ సంస్థగా ఉంది, రాజ్యాంగబద్ధ సంస్థగా లేదు కాబట్టి ఆశించిన తీరులో ఫలితాలు ఇవ్వట్లేదు, దానికి పవర్ ఇద్దాము అని చెప్పి 2018 123rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బిల్ ప్రకారం అది పాస్ అయ్యి 102 రాజ్యాంగ సవరణ చట్టంగా అయింది. ఆ చట్టం ప్రకారం నేషనల్ బీసీ కమిషన్ని ఏర్పాటు చేశారు. ఇంకా మనకి దీని గురించి మినిస్టర్ గెహ్లాట్ అండి, మినిస్టర్ సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ మినిస్టర్ ఎవరంటే గెహ్లాట్. నెక్స్ట్ దీంట్లో చైర్మన్ మెంబర్స్ చూసుకోండి, ఇది కొంచెం ఇంపార్టెంట్. ఇందులో 1+3 అండి, 1+1+3 ఎస్సీ కమిషన్ అయినా ఎస్టీ కమిషన్ అన్నా బీసీ కమిషన్ అన్నా సభ్యులు ఎంతమంది ఉంటారు అంటే ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్, 3 మెంబర్స్ ఉంటారు. మొత్తం 5 సభ్యులు. చైర్మన్, వైస్ చైర్మన్, 3 మెంబర్స్. ఈ పేర్లు ఇస్తానండి మీకు, ఎందుకంటే కొత్తగా ఉన్నాయి కాబట్టి ఛాన్స్ ఎక్కువ ఎగ్జామ్స్లో అడగడానికి, అందుకని ఈ పేర్లు ఇక్కడ ఇచ్చేస్తాం మీకు. చైర్మన్ నేషనల్ బీసీ కమిషన్కి ప్రస్తుతం చైర్మన్ ఎవరు ఉన్నారంటే భగవాన్ లాల్ సాహ్ని. వైస్ చైర్మన్ ఎవరు ఉన్నారు అంటే సుధా యాదవ్. మెంబర్ 3 మెంబర్స్ ఉంటారు, మెంబర్ 1, మెంబర్ 2, మెంబర్ 3. ఎవరెవరు ప్రస్తుతం మీద మెంబర్స్గా ఉన్నారు అంటే వైస్ చైర్మన్ ఇక్కడ నోట్ చేసుకోండి. వైస్ చైర్మన్ యాక్చువల్లీ డాక్టర్ లోకేష్ ఉంటారు, డాక్టర్ లోకేష్. సుధా యాదవ్ మెంబర్. నెక్స్ట్ కౌశలేంద్ర సింగ్ ఇంకొక మెంబర్. నెక్స్ట్ తల్లోజు ఆచారి. వీళ్ళు సభ్యులు, బీసీ కమిషన్ ప్రెజెంట్ సభ్యులు. నెక్స్ట్ బీసీ కమిషన్ గురించి ఏదొచ్చినా కొంచెం కరెంట్ అఫైర్స్లో వాటిలో నోట్ చేసుకుంటుండే, ఎందుకంటే ఎగ్జామ్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అది బీసీ కమిషన్ గురించి. నెక్స్ట్ మనకి ఆర్టికల్ 338 గురించి చూసుకుంటే ఆర్టికల్ 338 ఏం తెలుపుతుందంటే మన రాజ్యాంగంలో
ప్రస్తావన ఏమంటుందంటే నేషనల్ ఎస్సీ కమిషన్ గురించి ప్రస్తావన ఉంటుంది. మరి చాలా కమిషన్స్ ఉంటాయండి. మరి అవన్నీ రాజ్యాంగబద్ధం కాదా అంటే కాదు. ఏంటి మరి అవి ఎట్లా ఏర్పడ్డాయి అంటే పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పడ్డాయి. సో పార్లమెంటు ఒక చట్టం చేసి ఆ చట్టం ప్రకారంగా లా ప్రకారంగా ఏదైనా సంస్థ ఏర్పడింది అనుకోండి, వాటిని స్టాట్యూటరీ బాడీస్ అంటాం, చట్టబద్ధత సంస్థలు. స్టాట్యూటరీ బాడీస్కి ఎగ్జాంపుల్స్ ఏవిగా చెప్పుకోవచ్చు మనము. నేషనల్ కమిషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే వీటి గురించి మనం చూస్తాం సాయంత్రం క్లాస్లో. NHRC గురించి మనం చెప్పుకుంటాము. ఇంకా నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అని ఉంటుంది, అది మనము స్టాట్యూటరీ బాడీగానే చెప్పుకుంటాం. సో అని చట్టబద్ధ సంస్థలు, రాజ్యాంగబద్ధ సంస్థలు కాదు. రాజ్యాంగం ఒరిజినల్గా అయితే ఆర్టికల్ 338లో అండి, ఒరిజినల్గా రాజ్యాంగంలో ఆర్టికల్ 338 ఎస్సీకి ఎస్టీ కోసం ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేయాలి అని ఉంటుంది ఒరిజినల్ రాజ్యాంగంలో అయితే. దానికి మన వాళ్ళు ఏం చేశారంటే ఒక సింగిల్ మెంబర్ అట్లా స్పెషల్ ఆఫీసర్ లాగా ఉంటే పెద్ద ఆశించిన ఫలితాలు రావు అని చెప్పి దాన్ని ఒక మల్టీ మెంబర్ బాడీగా చేశారు 1978లో. 1987లో ఏం చేశారు అంటే దాన్ని ఒక జాతీయ సంస్థగా నేషనల్ కమిషన్గా 1987లో చేశారు, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీగా దాన్ని. దాని తర్వాత 65వ రాజ్యాంగ సవరణ చట్టం చేశారు, దానికి 65వ రాజ్యాంగ సవరణ చట్టం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1990. దీని ద్వారా దానికి రాజ్యాంగ హోదా కూడా ఇవ్వడం జరిగింది, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ. నెక్స్ట్ మనకి 2003లో 89వ రాజ్యాంగ సవరణ చట్టం చేశారు. ఆ చట్టం ప్రకారం ఏంది అంటే ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఒకటే ఉండేది, దాన్ని బైఫర్కేట్ చేశారు సపరేట్గా. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ వేరు, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ వేరు అని. ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఉన్నది ఆర్టికల్ 338. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ ఉన్నది ఆర్టికల్ 338B A. ఎస్, ఆర్టికల్ 338B. ఇది B ఏమో మనకి బీసీ కమిషన్, ఇది A. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ ఏమో 338A. ఓకే, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇందులో కూడా సభ్యులు 1+1+3, ప్రస్తుతం చైర్మన్ ఎవరు, ప్రస్తుతం మెంబర్స్ ఎవరు, ఆ పాయింట్స్ అన్నీ చూసుకోండి. ఇంకా మీకు ఓపిక ఉంటే అంటే మీరు చదువుతున్న ఎగ్జామ్స్లో ఎవరన్నా ఒకవేళ అడుగుతున్నారు ఆ టైప్స్ ఆఫ్ ప్రశ్నలు, అంటే ఎక్కువ కాలం చేసింది ఎవరు, తక్కువ కాలం చేసింది, అట్లాంటిది అంటే చూసుకోండి ఒకసారి. మీకు క్లియర్ కట్గా లిస్ట్ అంతా వికీపీడియా వాటిల్లో ఉంటుంటాయి, సో నోట్ చేసుకుంటుండండి. మనము ఈవినింగ్ క్లాస్లో అయితే మిగతా సంస్థలు ఉంటాయి, అంటే రాజ్యాంగేతర సంస్థలు ఉంటాయి, రాజ్యాంగేతర సంస్థల గురించి మాట్లాడుకుందాం. అందులో ప్రధానంగా మనకి ఈ NHRC ఇవన్నీ వస్తాయి, వాటి గురించి చూసుకుందాం. ఇప్పుడైతే ఒకసారి బ్రీఫ్ చేసుకుందాం. కాబట్టి మనకి ఇప్పటి వరకు వాట్ ఎవర్ మనం చూసామో అది ఒక ఐడియా వస్తుంది. ఓకే, రాజ్యాంగబద్ధ సంస్థల గురించి చూసుకున్నాం మనం. రాజ్యాంగబద్ధ సంస్థల్లో వీళ్ళందరూ రాజ్యాంగబద్ధ సంస్థలు అన్నట్టు అనుకున్నాం. వీళ్ళ యొక్క శాలరీస్ మనం చూసుకున్నాం, ఎవరెవరికి ఎంతెంత శాలరీస్ వస్తాయి అవన్నీ పాయింట్స్. దాని తర్వాత మనము ఆ మధ్యలో నాకు తెలిసి పవర్ కట్ వల్ల కట్ అయిపోయినట్టుంది ఆ టెక్స్ట్ అంతా. అది ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఆ వీడియోలో ఉంటుందండి ఆ మధ్యలో టెక్స్ట్ అంతా, ఆ టెక్స్ట్ని మీరు నోట్స్లో చేసేసుకోండి. పవర్ సడన్గా కట్ అవ్వడం వల్ల అది ఆటో సేవ్ అవ్వలే, కట్ అయిపోయింది మధ్యలో కొంత టెక్స్ట్. ఇది ఏంటిది, 1 చైర్మన్ + 9 మెంబర్స్ డైరెక్ట్ యూపీఎస్సీకి వెళ్ళిపోయింది. యూపీఎస్సీ 1 చైర్మన్ 9 మెంబర్స్. రాజ్యాంగంలో ఎక్కడ 9 అని ప్రస్తావించలేదు, 4 to 9 అని ఉంది. జనరల్గా 9 మెంబర్స్ని మనం పెడతాం. టోటల్ 10 మెంబర్స్ బాడీగా ఉంటుంది యూపీఎస్సీ. టర్మ్ 6 years or 65, ఏది ముందైతే అది. వీళ్ళకి తొలగింపుకి వచ్చేసరికి సుప్రీంకోర్టు జడ్జిని ఏ విధంగా తొలగిస్తారో ఆ విధంగా. పోస్ట్ రిటైర్మెంట్ వీళ్ళకి ప్రభుత్వ పదవి అనేది ఉండదు. ప్రధానంగా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్కి కండక్ట్ చేస్తారు. ఆల్ ఇండియా సర్వీస్, సెంట్రల్ సర్వీస్ వస్తాయి. ఆల్ ఇండియా సర్వీస్ అంటే 3 సర్వీస్ను ఆల్ ఇండియా సర్వీస్ అంటాము. ఈ మూడోది కూడా మనం 1966, 67 ఆ టైంలో యాడ్ చేసాం.
సివిల్ సర్వీస్ డేగా 21 ఏప్రిల్ మనం జరుపుకుంటాం. 2006 నుంచి ఆ పద్ధతి పెట్టుకుంటున్నాం. ఫస్ట్ చైర్మన్ హెచ్కే కృపలాని. నెక్స్ట్ మహిళలు చేశారు 2 చైర్మన్లుగా, వాళ్ళ పాయింట్స్ చూసుకున్నాం. ఫైనాన్స్ కమిషన్ గురించి ఆల్రెడీ మనం అనుకున్నాం లాస్ట్ ఎకానమీలో. 280 ఆర్టికల్ ప్రెసిడెంట్ నియమిస్తాడు. దాదాపుగా 10 years ఎక్స్పీరియన్స్ పబ్లిక్ అఫేర్స్లో ఉండాలి చైర్మన్కి. 1 చైర్మన్ ప్లస్ 4 members. అందులో ఎవరో ఒకరు హైకోర్టు జడ్జి హోదా కలిగిన వ్యక్తి, పనిచేసిన వ్యక్తి ఉండాలి. 5 yearsకి ఒకసారి ప్రెసిడెంట్ నియమిస్తాడు వాళ్ళని. ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ 1951 చైర్మన్ కేసీ నియోగి. 14th వైవి రెడ్డి, 13th విజయ్ కేల్కర్, 15th ఎన్కే సింగ్. వెర్టికల్ హారిజాంటల్ డివల్యూషన్ అంటే ఏంటో చూసుకున్నాం. అడ్వకేట్ జనరల్ 165 హైకోర్టు జడ్జి అర్హతలు ఉండాలి. గవర్నర్ నియమిస్తాడు. గవర్నర్ విశ్వాసం వరకు కొనసాగుతాడు. గవర్నర్కి తన రాజీనామా పత్రం అందచేయాలి. గవర్నర్ తను తొలగించవచ్చు. ఇతనికి ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది అతనికి వచ్చిన ఆదాయం పైన. ఎన్నికల సంఘం 15వ భాగం 324 to 329. 324 ప్రకారం ఇండియాకు ఒక ఎలక్షన్ కమిషన్ ఉండాలి. 326 ప్రకారం ప్రతి 18 ఏళ్ళు దాటిన ప్రతి పౌరుడు ఓటేసే హక్కు ఉంటుంది. 327 ఏంటంటే పార్లమెంట్ చట్టాలు చేయొచ్చు. 328 ఏంటంటే రాష్ట్రాలు చట్టాలు చేయొచ్చు ఎన్నికలకు సంబంధించి. 329 ఎన్నికలు చిహ్నాలకు సంబంధించి వివాదాలు వస్తే అది సుప్రీంకోర్టు కాదు, ఎన్నికల సంఘం నిర్ణయిస్తుంది అని తెలుపుతుంది. 1989 వరకు సింగిల్ మెంబర్ బాడీ, ఏకసభ్య సంస్థగా ఉండేది. రాజీవ్ గాంధీ దాన్ని త్రిసభ్య సంస్థగా చేశారు. మళ్ళీ విపి సింగ్ ఏకసభ్య సంస్థగా చేశారు. మళ్ళీ పివి నరసింహారావు త్రిసభ్య సంస్థగా దాన్ని పెట్టారు. ప్రస్తుతం అయితే త్రిసభ్య సంస్థగా ఉంది. 1+2 సిఈసి ప్లస్ ఇతరులు ఉంటారు. ప్రెసిడెంట్ నియమిస్తారు. 665 రిమూవల్ సేమ్ సుప్రీంకోర్టు జడ్జి ప్రాసెస్. ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరో పాయింట్స్ అన్ని నోట్ చేసుకోండి. ఓటర్ ఐడి ప్రవేశపెట్టింది టీఎన్ శేషన్ అనుకున్నాం. ఓటర్ ఐడి ప్రవేశపెట్టాక మొట్టమొదటిగా జరిగిన ఎన్నికలు ఎక్కడ వాడారు అంటే హర్యానా అనుకున్నాము. ప్రస్తుతం ఉన్న సిఈసి ఎవరు, ఈసీసీ ఎవరు అవి చూసుకోండి. డిస్ట్రిక్ట్లలో రిటర్నింగ్ ఆఫీసర్గా కలెక్టర్ వ్యవహరిస్తారు. ఈవీఎంస్ని మనం 1982 దినేష్ గోస్వామి కమిటీ రికమెండేషన్స్ ప్రకారం తీసుకున్నాము. గోవాలో మొదటిసారిగా యూజ్ చేసాము. 2014లో ఎన్నికలకు సంబంధించి అవగాహన జనాల్లో పెంచడం కోసం ఒక వీడియో గేమ్ని ఎన్నికల సంఘం వదిలింది, గెట్ సెట్ ఓట్. నేషనల్ బీసీ కమిషన్ 123 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు చట్టంగా 102 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అయింది. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. దీనికోసం ఒక ప్రత్యేకమైన ఆర్టికల్ పెట్టారు 338B. ఇది యాక్చువల్గా 14 ఆగస్టు 1993 ఒక చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. అప్పుడు కానీ చట్టబద్ధ సంస్థ, అప్పుడు స్టాట్యూటరీ బాడీ, కాన్స్టిట్యూషనల్ బాడీ ఈ చట్టం ద్వారా, ఈ యాక్ట్ ద్వారా, రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చారు. చైర్మన్, వైస్ చైర్మన్ 3 సభ్యులు ఉంటారు, 3 సభ్యులు, టోటల్ 5 members. ఎస్సీ కమిషన్ ఆర్టికల్ 338 ఎస్సీ కమిషన్. ఎస్టీ కమిషన్ ఆర్టికల్ 338A. సో 338 ఎస్సీ, 338 ఎస్టీ, 338A ఎస్టీ, 338B బీసీ. 1+1+3. ప్రస్తుతం ఎవరున్నారు మెంబర్స్ అవన్నీ ఒకసారి చూసుకోండి. చైర్మన్స్ మెయిన్గా ఫోకస్ చేయండి. మెంబర్స్ కాకపోయినా అట్లీస్ట్ చైర్మన్స్ గుర్తుపెట్టుకోండి, యూజ్ అవుతుంది ఎగ్జామ్స్లో. సో ఇవి అండి మనకి టోటల్ వాట్ ఎవర్ పాయింట్స్ మనం ఈరోజు కవర్ చేయాల్సిన మార్నింగ్ క్లాస్లో. మళ్ళీ మనం సాయంత్రం క్లాస్లో రిమైనింగ్ పార్ట్ ఆఫ్ పాలిటీ చూసుకుందాం. అంటే రాజ్యాంగేతర సంస్థలు ఉంటాయి కదా, మనం వాటి గురించి చూసుకుందాం. అవి చూసుకుంటే పాలిటీ కూడా మనం లాంగ్ జర్నీ కొనసాగుతూ వచ్చాం. స్టార్టింగ్లో అన్నట్టు మనం మెల్లగా వచ్చాం. ఒక ఓవరాల్ ఐడియా వచ్చింది కాబట్టి సమ్వాట్ మీకు పాలిటీ కంఫర్టబుల్గా అనిపించాలి. ఇది 42nd క్లాస్ పాలిటీ కాబట్టి అంతా ఈ పాయింట్స్ అయితే చూసేసుకోండి. ఈరోజు మీకు టైం ఉన్నప్పుడు రాజ్యాంగబద్ధ సంస్థలను జస్ట్ అట్లాగా ఒక బ్రీఫ్ రీడింగ్ ఇచ్చేసేయండి, ఈజీ ఉంటుంది ఇప్పుడే చదివేస్తే అవి. కాబట్టి దట్స్ ఆల్ ఫర్ వాట్ టుడేస్ మార్నింగ్ క్లాస్ అండి. మళ్ళీ మనము తిరిగి సాయంత్రం 5 PM షార్ప్గా పాలిటీ క్లాస్లోనే కలుద్దాం. 5కి షార్ప్గా పాలిటీ క్లాస్లోనే మళ్ళీ మనము మీట్ అవుదాం. థ్యాంక్ యూ అండి ఈచ్ వన్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మనము సాయంత్రం 5కి పాలిటీ క్లాస్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండి. గుడ్ బై ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మనం 5కి కలుసుకుందాం.